సభకి నమస్కారం. ఇవాళ ప్రవచనంలో 5వ రోజు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. వాల్మీకిర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కోనయాతి పరాంగతిం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోత్థపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకః సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. భగవంతుని యొక్క నిర్హేతుకమైన కృపాకటాక్ష వీక్షణాల చేత శ్రీరామాయణాన్ని సంపూర్ణంగా ప్రవచనం చెయ్యాలి అని సంకల్పం చేస్తే దానికి ఈశ్వర అనుగ్రహంతోడై బాలకాండలో కొన్ని విషయాలను ఇప్పటి వరకు మనం ముచ్చటించి ఉన్నాం. విశ్వామిత్ర భగవానుడు ఒక గురువు యొక్క వైభవం ఎలా ఉంటుందో ఒక్కసారి కదిపితే అమృతధారగా వారి నోటి వెంట ఎన్ని విషయాలు వస్తాయో ఆ రావడం కూడా సందర్భోచితంగా వినేటటువంటి శ్రోతని పరిపక్వం చేసి అతన్ని అభ్యుదయ మార్గంలో తీసుకెళ్ళడానికి పనికొచ్చేటటువంటి రీతిలో గురువు ఎలా మాట్లాడతారో ఆ వైభవాన్ని చూపిస్తూ ఎక్కడెక్కడ ఎవరి గురించి ఏ ఒక్క మాట వేస్తే ఇంకా 10 మాటలతో చెప్పవలసినటువంటి అవసరం ఉండదో అంత మహోత్కృష్టమైనటువంటి విషయాల్ని ప్రతిపాదిస్తూ వాల్మీకి రామాయణంలో బాలకాండలో గంగావతరణం వరకు మనం వచ్చాం. ఆ గంగావతరణ ఘట్టాన్ని విన్నటువంటి రామచంద్రమూర్తి ఆ రోజు రాత్రి పడుకున్నారు కానీ విశేషమైనటువంటి ఉద్విగ్నతకి లోనయ్యారు. మరునాడు ఉదయం లేచి అంటారు, భగవన్ విశ్వామిత్ర, మీరు చెప్పినటువంటి ఆ గంగావతరణం కథ విన్న తర్వాత నాకు రాత్రంతా మనస్సులో అదే మెదులుతూ ఉండిపోయింది. ఆ గంగ అవతరించినటువంటి తీరు, ఆ గంగ యొక్క పరమపావనమైనటువంటి స్వరూపము విని నా మనస్సు పొంగిపోయిందంటారు. బాల్యంలో ఏర్పడినటువంటి భక్తే భక్తి. కేవలం తీసుకెళ్ళడం కాదు, మనకి రామాయణం నేర్పుతుంది. పిల్లల్ని ఏ కాశీ పట్టణానికో తీసుకెళ్లడమో హరిద్వార్కి తీసుకెళ్లడంతో సరిపోదు తండ్రి బాధ్యత. పిల్లల్ని కూర్చోపెట్టి ఆ గంగావతరణం చెప్పి గంగ యొక్క పవిత్రత చెప్పి తండ్రి కుమారులతో కలిసి ఆ గంగలో స్నానం చేసి అక్కడ సంధ్యావందనాది క్రతువులు పూర్తి చేసుకుని చక్కగా దేవాలయంలోకి వెళ్ళి అభిషేకం చేసుకున్న నాడు ఆ కుటుంబం సార్థకత పొందుతుంది. అందుచేత అంత ఆనందించేటట్టుగా గంగావతరణ వృత్తాంతాన్ని మీరు తప్ప మాకెవరు చెప్తారు? దాన్ని చాలా విశేషమైనటువంటి రీతిలో కథాభాగంలో ఏది విడిచిపెట్టకుండా చెప్పవలసినది అని అభ్యర్థిస్తే మహానుభావుడైనటువంటి విశ్వామిత్రుడు రామచంద్రమూర్తి యందు కృప చేసి ఆ గంగావతరణ ఘట్టాన్ని, గంగకి ఎందుకంత ప్రాశస్త్యం వచ్చిందన్న విషయాన్ని విజ్ఞాపన చేసి ఉన్నారు. ఆ తరువాత వారు ఆ గంగా నదిని దాటి
విశాల నగరాన్ని చేరారు. విశాల అనబడేటటువంటి నగరానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఆ నగరం పేరుతో సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు శ్లోకం చేశారు. విశాలా కళ్యాణి స్ఫుటరుచిరయోచ్ఛా కువలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతిక అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువంత తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతే అని. ఇక్కడ సౌందర్యలహరి చెప్పినప్పుడు నేను బహుశా శ్లోకానికి వ్యాఖ్యానం చెప్పానో లేదో నాకు జ్ఞాపకం లేదు, కానీ విశాల అని ప్రారంభం చేశారు. ఆ విశాల చాలా పరమప్రఖ్యాతమైనటువంటి నగరం. శంకరులు అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రసరించినటువంటి కొన్ని నగరాల పేర్లు చెప్తూ ఆ నగరాలు అమ్మవారి స్వరూపాలే అన్నారు. వాటిని తలుచుకున్నా, వాటి పేరెత్తినా, వాటిని దర్శనం చేసినా అంత పరమపావనం. ఎందుకంటే కొన్ని కొన్ని క్షేత్రములకు ఆ శక్తి ఉంటుంది. అటువంటి శక్తి కలిగిన వాటిల్లో విశాల ఒకటి. రామాయణానికి ఎందుకంత శక్తి వచ్చిందంటే, మీరు తెలిసి వినండి, తెలియక వినండి. విశ్వామిత్రుణ్ణి రాముడు అడుగుతాడు, మనము అడుగుతాం, విశాఖపట్టణానికి పేరు ఎందుకండి నాన్నగారు వచ్చింది అని అడిగాడు అనుకోండి కొడుకు. విశాఖుడంటే ఎవరో మనకి తెలియదు. అసలు సనాతనంగా అక్కడ ఎవరిని ఆరాధన చేశారో, విశాఖుడని పేరు కలిగినటువంటి దేవతాస్వరూపం ఏమిటో, అక్కడ ఎప్పుడు ఆరాధన జరిగేదో, ఆ పట్టణానికి ఎందుకు విశాఖపట్టణమో అన్న పేరు వచ్చిందో మనం చెప్పం పిల్లలకి. నాన్నగారు నెల్లూరి సీమలో చల్లంగా శయనించు శ్రీరంగనాయక ఆనందదాయక అని విన్నానండి, ఎవరా శ్రీరంగనాయకుడు అన్నారనుకోండి, మనం చెప్పం. ఒక్కొక్క ఊరు గురించి కానీ ఒక్కొక్క దేవాలయం గురించి కానీ అడిగితే చెప్పేటటువంటి సత్తా మన దగ్గర ఉండదు. లేనప్పుడు యాంత్రికమవుతుంది దర్శనం. ఆ ఊరిలో దిగినా ఆ ఊరు పరమపావనమైనటువంటి ఊరని, ఆ ఊరికి ఒక ప్రఖ్యాతి ఉన్నదని, ఒక వైశిష్ట్యం ఉన్నదని తన వెనక వచ్చినటువంటి వారికి తెలియదు. తెలియకపోవడం చేత ఆ పవిత్రతని అనుభవించలేరు. కానీ నిజంగా రామాయణంలో వాల్మీకి మహర్షి మన యందు కృప వహించారు. ఏ రాజ్యముల పేర్లు, ఏ పట్టణాల పేర్లు చెప్పుకున్నంత మాత్రం చేత మనకి అపారమైనటువంటి శ్రేయస్సు కలుగుతుందో అటువంటి వాటిని ప్రత్యేకించి ప్రస్తావన చేశారు. అందుకే పూర్వం రాజ్యాల పేర్లు కూడా అంత గమ్మత్తుగా ఉండేవి. కురు, కాశీ, మజ్జి, అవతి, అవంతి, మగధ, కోసల అలాంటి పేర్లతో ఒక్కొక్క రాజ్యం పేరుంటే ఆ పేరు వెనకాతల ఏదో కథ ఉండేది. అందుచేత విశాల అనబడేటటువంటి నగరం అసలు ఎక్కడుంది అని దాని మీద విపరీతమైనటువంటి చర్చ జరిగింది. జరిగితే మహానుభావుడు కంచి పీఠాధిపతులు చేసినటువంటి నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి చంద్రశేఖర పరమాచార్యుల వారు ధృవీకరించారు ఎక్కడుందో విశాల నగరం. ఎక్కడుందో తెలుసా అండి విశాల నగరమే బదరీనాథ్. అందుకే బదరీనాథ్ వెడితే ఒక మాట అనాలి ప్రత్యేకంగా, జై జై విశాల బదరీనాథ్ అనాలి అక్కడ. ఆ విశాల నగరంలో అడుగు పెట్టడమే అదృష్టం జీవితంలో. కొంత పూర్వజన్మ పుణ్య సంచయం ఉంటే తప్ప అసలు అక్కడ కాలు పెట్టడం కుదరదు. అందుకేనేమో బహుశా బదరీనాథ్ ఒకటి, కేదార్నాథ్ ఒకటి కొంచెం ప్రతిబంధకాలు ఎక్కువగా ఉంటాయి. అంత తేలిక కాదేమో వెళ్ళడం అని అనిపిస్తుంది. అంటే నా ఉద్దేశం అలా ఎవరైనా వెళ్ళలేకపోతే వాళ్ళు పాపం చేసిన వారినో వేరొకటనో నేను చెప్పట్లేదు. భగవంతుడు వారి చేత వేరొకసారి కూడా అలా తీసుకొచ్చి వారికి ఎక్కువ పుణ్యం ఇవ్వాలన్న కోరిక భగవంతుని యొక్క అనుగ్రహం మరింత ప్రసరించినటువంటి మహాభక్తులై ఉండొచ్చు. అందుచేత బదరీ వెళ్ళినట్టయితే అక్కడ తప్పకుండా ఆ మాట చెప్పాలి, జై జై విశాల బదరీనాథ్ అని. సరే, ఆ విశాల నగరానికి చేరుకున్నారు. గంగ దాటి వెళ్ళిన తరువాత ఒక మాట అడిగాడు రామచంద్రమూర్తి విశ్వామిత్రుణ్ణి. కతరో రాజవంశోయం విశాలాయాం మహామునే శ్రోతుమిచ్చామి భద్రంతే పరం కౌతూహలం హిమే అన్నాడు. నాకు చాలా కుతూహలంగా ఉంది గురువుగారు మీ దగ్గర వినాలని. అసలు ఈ విశాల రాజ్యం ఏమిటి, ఎందుకు వచ్చింది, నాకు చెప్పవలసింది అన్నాడు. ఇది శిష్యుడి దగ్గర చూసేటటువంటి ప్రధానమైనటువంటి లక్షణం. అడగడానికి కూడా ఒక అర్థం ఉండాలి, ఒక సందర్భం ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడో కూర్చుని విశాలానగరం గురించి అడగలేదు. గంగ దాటిన తరువాత రాజ్యంలో ప్రవేశించాక అడిగారు. పరిప్రశ్న అంటారు. గురువుల దగ్గరికి వెళ్ళి ప్రశ్న వేయడానికి కూడా ఒక సందర్భం, ఒక సమయం ఉంటాయి. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అప్పుడు ఏదో అప్పున్నవాడిని బజారులో నిలబెట్టినట్టు నిలబెట్టి అడగకూడదు. దానికో గౌరవం, దానికో మర్యాద ఉంటాయి ప్రశ్న వేయడానికి. అందుచేత ఆ పద్ధతిని పాటిస్తూ ఈ విశాలానగరం గురించి మీ దగ్గర తెలుసుకోవాలనుంది అని అడిగాడు.
ఇవాళ జరుగుతున్నటువంటి ఘట్టాలు పరమపావనమైనటువంటి ఘట్టాలు. వాల్మీకి మహర్షి మనుష్య జీవితానికి కొన్ని సందేశాలు ఇచ్చేటటువంటి ఘట్టాలు. అందుకే సీతారామ కళ్యాణానికి ముందు నడుస్తాయి ఈ ఘట్టాలన్నీ. ఇవి చాలా గంభీరమైనటువంటి విషయాల్ని ప్రస్తావన చేస్తారు వాల్మీకి మహర్షి. ఇవాళ అడిగితే ఎక్కడ నుంచి తీసుకొచ్చారో చూడండి. మహర్షి నిజంగా విశ్వామిత్ర భగవానుడికి ఎన్ని మాటలు శిరస్సు ఉంచి నమస్కరించినా వారి రుణం మనం తీర్చుకోలేం. విశ్వామిత్ర మహర్షి లేనినాడు సంధ్యావందనం మనం ఎక్కడ చెయ్యగలం? 24 బీజాక్షరములతో కూడినటువంటి గాయత్రిని ఉపాసన చెయ్యడానికి 8 నిమిషాల క్రతువు సరిపోయేటట్టుగా సంధ్యావందనానికి అమరికని ఏర్పాటు చేసిన మహాపురుషుడు విశ్వామిత్రుడు. గాయత్రీ మహామంత్ర ద్రష్ట. అటువంటి వ్యక్తి ఇంకొకరుండరు. నిజంగా విశ్వామిత్రుడు పుట్టినటువంటి గడ్డలో పుట్టి విశ్వామిత్రుడిచ్చినటువంటి గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠానం చేసేటటువంటి అదృష్టాన్ని పొందిన వ్యక్తులమని, ఇన్ని కోట్ల కోట్ల జన్మల అదృష్టమో మనకి ఈ అదృష్టమని మనం పొంగిపోవాలి. రామాయణానికి వారసులం మనమని. అడిగితే ఆయన ఒక మాట చెప్పారు. పూర్వం కృతయుగే రామా దితేహ పుత్ర మహాబలాహ అదితేశ్చ మహాభాగా వీర్యవంత సుధార్మికాహ అన్నారు. పూర్వం కృతయుగంలో కశ్యప ప్రజాపతి భార్యలైనటువంటి దితి అదితి ఇద్దరికీ కూడా సంతానం ఉండేది. అదితి యొక్క సంతానము దేవతలు, దితి యొక్క సంతానము దైత్యులు. అంటే రాక్షసాంశతో కూడుకున్నటువంటి స్థితికి దగ్గరగా ఉంటారు. అందుకని ఈ దైత్యులు దేవతలు ఇద్దరూ చాలా సఖ్యతతో ధార్మికమైనటువంటి జీవితాన్ని గడుపుతూ వచ్చారు. కొంతకాలం అయిపోయిన తరువాత వాళ్ళకు ఒక విచిత్రమైనటువంటి కోరిక పుట్టింది. మనం చాలా ధార్మికంగా జీవిస్తున్నాం, ఎంతో సంతోషంగా జీవితం వెళ్ళిపోతోంది, కానీ ఇలా వెళ్ళిపోతున్నటువంటి జీవితం అంతం కాకూడదు. మనం ఇలాగే బ్రతికి ఉండిపోవాలి. బ్రతికి ఉండిపోవాలంటే మనం ఏం చెయ్యాలని అడిగారు. అడిగితే మిగిలిన వాళ్ళు అన్నారు, క్షీర సముద్రాన్ని బాగా మనం మదనం చేసినట్టయితే అందులోంచి అమృతం పుడుతుంది. ఆ అమృతాన్ని కానీ మనం తాగితే ఇంకా ఈ శరీరాలు పడిపోవు, అలా ఉండిపోతాం. మనం దేవతలం కదా, హాయిగా జరామరణాలు ఉండవు, ఇంకా వృద్ధాప్యం రాదు, వ్యాధి రాదు, ఆకలి ఉండదు, దాహం ఉండదు, సుఖంగా ఇలాగే ఉండిపోతాం మనం పదవుల్లో. ఎంత పదవిలో ఉన్నా, ఎంత ఐశ్వర్యం అనుభవించినా, ఎంత సుఖం అనుభవించినా ఈ శరీరం పడిపోతుందేమో అన్న దిక్కుమాలిన బెంగోటి వెంట తరుగుతోంది. ఎన్ని ఉండనివ్వండి, ఎక్కడో అక్కడ అసంతృప్తే మనిషి ప్రతివాడికి జీవితం. అందుకని పాలసముద్రాన్ని మదిద్దాం పదండి అన్నారు. ఎలా మదిస్తామని అడిగారు. అడిగితే మందర పర్వతాన్ని తీసుకురండి, మందర పర్వతాన్ని క్షీరసాగరంలో దింపండి. అసలు క్షీరసాగర మథనం, మందర పర్వతాన్ని దింపడానికి సంబంధించిన అంతరార్థం మీరు వింటే దానికి అదంతా ప్రతిరోజు ధ్యానంలో జరిగేటటువంటి ప్రక్రియ. మందర పర్వతాన్ని అందులోకి దింపారు. దింపి దానికి వాసుకుని చుట్టారు. చుట్టి దేవతలు దానవులు ఇద్దరూ ఆ వాసుకుని పట్టుకుని తిప్పుతున్నారు. తిప్పుతుంటే అసలు ఇంకా వాల్మీకి మహర్షి అయితే కొంచెం సంగ్రహంగా మాట్లాడారు, కానీ చాలా అద్భుతంగా మాట్లాడారు. పోతన గారైతే ఇంకా అందంగా అన్నారు. ఆ పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరిగన్ చప్పుడు నిండెన జాండము చెప్పిడిదే మజుని చెవులు చిందరవుని అన్నారు. సత్యలోకంలో ఉన్న బ్రహ్మగారి చెవుల్లో రొద కింద వినపడింది. అబ్బా ఏమిట్రా ఈ రొదని బయటకు వచ్చి చూసేట్టయిన పాలసముద్రాన్ని చిలుకుతున్నారు మహానుభావ, దేవతలు దానవులు కలిసి అన్నట్ట. అంతలా వాళ్ళు చిలకడం మొదలెట్టారు. చిలకడం మొదలెడితే వీళ్ళు ఏమనుకున్నారు? శాశ్వతంగా బ్రతికుండాలనుకున్నారు. ఉన్నదాంతో తృప్తి పడక శరీరాలతో శాశ్వతంగా ఉండిపోదామని కోరిక పుట్టి పాలసముద్రాన్ని మధించడం మొదలు పెట్టగానే వారికి వచ్చినటువంటిది అమృతం కాదు, హాలాహలం ముందొచ్చింది. హాలాహలం వచ్చి వెంట తరుగుతోంది. ఉత్పపాతాగ్ని సంకాశం హాలాహల మహావిషం తేన దగ్ధం జగత్సర్వం సదేవాసురమానుషం. అసురుల్ని, సురుల్ని, సమస్త మనుష్యుల్ని, జగత్తుని అంతటినీ నాశనం చేస్తోంది. కోరుకున్న వాళ్ళు ఎవరు? దేవతలు, అసురులు. వీళ్ళిద్దరే కోరుకున్నారు క్షీరసాగర మదనం చేద్దామని. కానీ ప్రమాదం ఎవరికి వచ్చింది? సమస్త జగత్తుకు వచ్చింది, మనుష్యులకు కూడా వచ్చింది. కాబట్టి ఇప్పుడు బాధ్యులైన వాళ్ళు ఏం చేస్తున్నారు? పరిగెత్తడం మొదలుపెట్టారు. లేకపోతే రేపు పొద్దున్న నింద వాళ్ళకు వస్తుంది కదా. అందున హాలాహలం ఎలా పరిగెత్తిందో తెలుసా అండి? నిజంగా హాలాహలం పరిగెత్తిన విధానం మీరు భాగవతంలో చదివితే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఇది నా సాధ్యం కూడా ఎలా వెళ్ళిందిరా ఇలాగని. అది దూకుతూ దూకుతూ సముద్రం మీద పడింది. పడితే సముద్రం అంతా ఇంకిపోయింది. అరణ్యం మీద పడింది, అరణ్యం అంతా బూడిదైపోయింది. అలా వెంట తరివింది. వెంట తరివితే వీళ్ళందరూ పరిగెత్తి 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 కైలాసానికి వెళ్ళారు.
శని కైలాసముజొచ్చి శంకరుని వాసద్వారముంజేరి ఈశుని దవ్వారికు లడ్డుపడ్డ తల మంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమన్ చంబుజానన ముఖ్యుల్కని రాత్తరక్షణ కళ సంరంభునిన్ శంభునిన్ అంటారు పోతన గారు. ఆ ఆర్తితో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకుల్ని కూడా పక్కన తోసేసి ప్రభో శంకర రక్షించు 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 అని అరిచారట. ఎవరి దగ్గర? ఆర్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్. ఆర్తితో పిలిస్తే రక్షించేటటువంటి స్వభావం ఉన్నటువంటి శంకరుని యొక్క ఆ ద్వారం దగ్గర నిలబడి ఇక్కడ కూడా అంటారు, అథదేవా మహాదేవం శంకరం శరణార్థిన జగ్ముహు పశుపతిం రుద్రం త్రాహి త్రాహీతి తుష్టూహ. స్వామి మమ్మల్ని రక్షించు రక్షించు త్రాహి త్రాహి అని దేవతలందరూ వెళ్ళి అరిచారట. అరిస్తే శంకరుడు బయటికి వచ్చాడు. ఎందుకురా మీ అందరు ఇలా అరుస్తున్నారని అడిగారు. సరే భాగవతంలో అంటే చాలా విశేషంగా చెప్పారనుకోండి, ఇక్కడ కొంచెం సంక్షిప్తంగా చెప్పారు. ఎందుకు ఇలా అరుస్తున్నారన్నారు అంటే, మహాప్రభో ఒళ్ళు కొవ్వి పాల సముద్రాన్ని చిలికాం అమృతం పుడుతుందని. అమృతం పుట్టలా హాలాహలం పుట్టి వెంట తరువుకొస్తోంది, అందుకని భయపడి మీ దగ్గరికి వచ్చామన్నారు. ఇంతలోకే చతుర్భుజుడై శంఖచక్ర గదా పద్మములను పట్టుకున్నటువంటి వారై శ్రీ మహావిష్ణువు వచ్చారు. చాలా అందమైన మాట, చాలా ఆశ్చర్యకరమైన మాట, ఒక చిత్రమైన మాట మాట్లాడారు ఆయన. భాగవతంలో అయితే అన్నారు దేవతలు పుచ్చుకోమని అడిగారు పరమశివుణ్ణి. కానీ వాల్మీకి రామాయణంలో వాల్మీకి మహర్షి ఒక చిత్రమైన శ్లోకం వేశారు. మీరు విని తీరారు ఈ శ్లోకాన్ని. ఆయన అన్నారు, తదీయం హి సురశ్రేష్ఠ సురాణాం అగ్రజోసియత్ అగ్రపూజమిమాం మత్వా గృహాణీదం విషం ప్రభో ఇత్యుక్త్వా చ సురశ్రేష్ఠ తత్రై వాంతరధీయత. స్వామి ఇది అగ్రపూజయ్యా, అందుకని మొట్టమొదట వచ్చింది అందరిలోకి పెద్దవాడు గౌరవించదగినవాడు ఎవరుంటారో వాడికి ఇవ్వాలి. ఇది మొట్టమొదట వచ్చింది కదా పాలసముద్రం చిలికితే, అందుకని మీకు పట్టుకొచ్చాం మీరు పుచ్చుకోండి అన్నారు. ఎంత అందంగా ఉందో చూడండి ఆ మాట. హలాహలం వచ్చిందిట, అందుకని మీరు పెద్దవారు కదా, ఇంటికి దేవతలకు అందరికీ చాలా పెద్దవారు కదా, అందుకని చెప్పి అగ్రపూజ స్వామి ఇది. అగ్రపూజ అంటే ఏంటంటే ఉన్న వాళ్ళందరిలోకి ఒక సభ జరుగుతోంది అనుకోండి, అందులో అందరికన్నా మహాజ్ఞాని పెద్దవాడు అటువంటి వాడిని పిలిచి అగ్రతాంబూలము అని తాంబూలం ఇస్తారు. యజ్ఞయాగాదుల్లో చేస్తుంటారు అగ్రతాంబూలం అని. అందుకని ఆ అగ్రతాంబూలం ఇవ్వాలి కదా, అందుకని మేము పాలసముద్రం చిలికితే హాలాహలం వచ్చింది, మీరు పెద్దవారు కాబట్టి మీరు పుచ్చుకోండి అయ్యా అన్నారు. అంటే శంకరుడు అన్నట్ట నవ్వేసి, తప్పకుండానండి ఏమొచ్చింది అన్నట్ట. హాలాహలం వచ్చిందండి అన్నారు. తప్పకుండా పుచ్చుకుంటాం అని ఆయన దాన్ని తీసుకుని నోట్లో పెట్టేసుకున్నట్ట. ఇది వాల్మీకి మహర్షి రాశారు. ఎంత అందంగా రాశారో చూడండి బాలకాండలో. అంత భాగవతం వ్యాసుడు రాసి ఆంధ్రీకరించి పోతన గారు చేస్తే వాల్మీకి మహర్షి ఒక్క శ్లోకంలో గుంభనంగా మాట్లాడారు. పోతన గారు అయితే చాలా అల్లరి చేశారు దానికోసం అని చెప్పేసి. తన చుట్టూన్ సురసంఘముల్ జయజయద్ధానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీరమంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కెంగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూఫలంబున సర్వంకషమన్ మహావిషమునాహారించి హేలాగతిన్ అన్నారు. కానీ ఇక్కడన్నారు అగ్రపూజ కింద ఇచ్చారన్నారు. అగ్రపూజ అంటే ఏమిటో తెలుసా అండి? నిజంగా పరమశివుడు ఏం పట్టుకొచ్చారయ్యా మీరు అగ్రపూజకి అన్నారు అనుకోండి. అంటే అయ్యా అగ్రపూజకి మీకు పట్టుకురావడానికి హాలాహలం పట్టుకొచ్చామంటే దిక్కుమాలరా, నాకు విషం పట్టుకొచ్చారా హాలాహలం, నేను అందుకు పనికొస్తాను అనుకున్నారా మీరు? నాకు ఆ హాలాహలం పట్టుకొస్తారు, ఆ తర్వాత ఏదైనా వస్తే నేను పుచ్చుకుంటాను, నాకన్నా పెద్దవాడు సీనియారిటీ లిస్టులో ఇంకోడు ఉన్నాడు అని వెతకడం మొదలెట్టాడు అనుకోండి శంకరుడు. ఆయన శంకరుడు ఎందుకు అవుతాడు? అప్పుడు ఆయన త్రినేత్రధారి అని మీరు అనగలరా? దేవతలందరిలో ఈ సృష్టిలో 3 కన్నులున్నవాడు శంకరుడు ఒక్కడే. 3 కన్నులు ఇంకెవ్వరికీ ఉండవు. అందుకని 3 కన్నులున్నవాడు అంటే 3వ కన్ను కానీ తెరిచాడా జగత్తుండదు. జగత్ ఉండకపోవడం అంటే జాయితే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోయేదేదో దాని పేరు జగత్ అంటారు. వచ్చి వెళ్ళిపోయి శాశ్వతత్వము లేనటువంటి జగత్తుని అంతరింపచేసి జ్ఞానదృష్టి చేత సంతతము పరమాత్మ యొక్క స్వరూపమును తాను అనుభవించి ఆనందమునందు మగ్గునుడై అరమోట్పు నేత్రములతో ఉండేటటువంటి ఆత్మస్వరూపి అయిన వాడెవరో ఆయన శంకరుడు. శంకరోతి ఇది శంకర. ఆయనకి శుభం చెయ్యడం తప్ప వేరొకటి చేత కాదు. ద్వంద్వాతీతుడు, సుఖము దుఃఖము అని 2 ఉండవు. అందుకే ఆయన గురించి చెప్తే వృషద్విచిత్ర తల్పయోర్ భుజంగముక్తికస్రజో గరిష్టలస్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో అంటారు. ఆయన
ఎటువంటి వాడంటే గడ్డి పరకల మీద పడుకుంటాడు, హంసతూలికా తల్పం మీద పడుకుంటాడు, పట్టుబట్ట కట్టుకుంటాడు, ఏనుగు చర్మము కట్టుకుంటాడు, మణిహారాలు వేసుకుంటాడు, పావులు వేసుకుంటాడు, శ్మశానంలో బూడిద రాసుకుంటాడు, బ్రహ్మాండమైనటువంటి అంగరాగాలు రాసుకుంటాడు, పరమ సౌందర్యోపేతమైనటువంటి మూర్తిగాను దర్శనమిస్తాడు. అటువంటి వాడే ఒక్కొక్కసారి ఘోరాతి ఘోరమైనటువంటి రూపంతోనూ దర్శనమిస్తాడు. అన్ని ద్వంద్వములకి అతీతమైనటువంటి స్థాయిలో ఉన్నవాడు. అందుకని ఆయన ఉండేటటువంటిది జగత్రక్షణ కోసం అలా కనబడతాడు. రాక్షసుల పట్ల కనపడినప్పుడు చాలా ఘోర రూపంతో ఉంటాడు, భక్తుల దగ్గరికి వచ్చేటప్పటికీ ప్రసన్న రూపంతో ఉంటాడు. ఆయనకి ఇది కష్టంగా ఉంటుంది, ఇది సుఖంగా ఉంటుంది, ఇలాంటివేం ఆయనకు ఉండవు. అలాంటివన్నీ ఉంటే అయ్యో ఇది విషం అండి, ఇది నన్ను ఏమైనా చేసేస్తుందేమోనండి, అయ్యో అయ్యో అది మంచి ఏనుగా అండి, అయితే అది నేను ఎక్కుతాను మా ఇంటికి ఇచ్చేయండి అన్నాడు అనుకోండి, ఆయన శంకరుడు ఎందుకు అవుతాడు? ఆయన త్రినేత్రుడు ఎందుకు అవుతాడు? ఆయన త్రినేత్రుడు అవడప్పుడు సీనియారిటీ లిస్టులో పైవాడిని వెతుక్కోవడం మొదలెడతాడు. అబ్బే లేదండి ఈ మధ్య వదిలేశాను ఆ పోస్టు, నాకన్నా పెద్ద ఆయన ఇంకోడు ఉన్నాడండి, ఆయనకి పట్టుకెళ్ళి ఇవ్వండి, నేను మీలాంటి వాడినే, చిలికినప్పుడు ఏదైనా వస్తే మీ ఇష్టం ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదంటాడు. అలా అనకుండా అది విషమా అమృతమా చూడకుండా పుచ్చుకుని లోకములను రక్షించగలిగినటువంటి వాడు కాబట్టి ఆయన లోకములకు అన్నింటికీ పెద్దవాడయ్యాడు. అందుకే నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాచ్యాయనీ శ్రేయసే సత్యాయాజ్య కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అని శంకర భగవత్పాదులు శివానంద లహరిలో స్తోత్రం చేస్తారు. సత్యాయాద్య కుటుంబిని, ఆది కుటుంబీకుడు, మొట్టమొదటి నుంచి ఉన్న కుటుంబం ఆయనదే. అందుకని అగ్రపూజకు అర్హుడు ఆయనే. అందుకని అగ్రపూజకు అర్హుడైనటువంటి మహాజ్ఞానికి ఆయనకి తరతమ భేదాలేం ఉండవు. ఇది విషమా ఇది అమృతమా ఇవన్నీ ఆయన చూడడు. ఏమొచ్చిందన్నాడు, హాలాహలం వచ్చిందన్నాడు, పుచ్చుకుంటానన్నాడు. అనుకుని పుచ్చుకోవడం కూడా ఎలా, ఏం బెంగపెట్టుకుని కాదు, భయపడిపోతూ బెంగపెట్టుకుని అయ్యో ఏమైపోతుందో అని బెంగపెట్టుకుంటే అగ్రపూజకు అర్హుడు ఎందుకు అవుతాడు? ఇది అగ్రపూజ అంటే. ఎటువంటి వాడో శంకరుడు నిరూపిస్తున్నారు వాల్మీకి మహర్షి ఒక్క మాటతోటి. శంకర తత్వం తెలుసున్నవాడెవరు? శ్రీ మహావిష్ణువుకి తెలియాలి. విష్ణుతత్వం తెలుసున్నవారెవరు? శివుడికి తెలియాలి. శివతత్వం కేశవుడికి తెలియాలి, కేశవతత్వం శివుడికి తెలియాలి. ఎందుకంటే శివకేశవులు ఇద్దరు కాదు కాబట్టి, అది అంతర్లీనమైన వ్యాఖ్య. అందుకని అగ్రపూజ నువ్వందుకోవయా అని నవ్వారు శ్రీ మహావిష్ణువు. తప్పకుండా పుచ్చుకుంటానయా అని ఈయనన్నారు. అని కదలంబారవు పాప పేరు వడలన్ ఘర్మంబు జాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందనున్ వదనాంభోజము వాడదా విషమును ఆహ్వానించుచో డాయుచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృగుచో అని అంటారు పోతన గారు. ఆ హాలాహలానికి ఎదురెళ్ళి చేత్తో పట్టుకున్నప్పుడు కానీ, ఇలా ముద్ద చేసినప్పుడు కానీ, నోట్లో పెట్టుకున్నప్పుడు కానీ, మింగినప్పుడు కానీ ఒంటి మీద పొక్కు కూడా రాలేదుట. ఇంత లోకాల్ని కాల్చేసిన హాలాహలం పుచ్చుకుంటే సరిగదా. ఒంటి మీద వేసుకున్న ఓ పిల్లపాము అబ్బో ఇంత వేడేమిటని పక్కకి వెళ్ళలేదుట. శంకరుణ్ణి ఆశ్రయించి ఉన్నప్పుడు ఆ అగ్నిహోత్రం కూడా చల్లగా అయిపోయింది. వాటికి పవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీమండలి లోపలన్ శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి కాళహస్తీశ్వర శతకంలో. శివతత్వం ఏమిటో, శంకరుడి ప్రాజ్ఞత ఏమిటో, ఆయన అర్హత ఏమిటో, ఆయన స్థాయి ఏమిటో వాల్మీకి మహర్షి శ్రీ మహావిష్ణువు చేత ఒక్క శ్లోకం ఒక పాదంలో చెప్పించారు. ఇలా చెప్పడానికి శ్రీ మహావిష్ణువు తప్ప ఎవరు సరిపోతారు? శంకరతత్వం తెలుసున్నవాడు ఆయన కాబట్టి ఇంత అందమైన మాట అన్నాడు. అంటే ఆయన హాలాహలాన్ని పుచ్చేసుకున్నాడు. పుచ్చేసుకున్న తర్వాత దేవతలందరూ సంతోషించారు. అమ్మయ్య బెడద ఒడిదిలిపోయిందిరా, హాలాహలం వెళ్ళిపోయిందన్నారు అని మళ్ళీ బయలుదేరి పాలసముద్రం దగ్గరికి వచ్చారు. వచ్చి మళ్ళీ వాసుకుని చుట్టారు. చుట్టి మందర పర్వతాన్ని చిలకడం మొదలుపెట్టారు. మొదలు పెడితే ఆ మందర పర్వతం పాతాళలోకంలోకి జారిపోయింది. జారిపోతే ఇప్పుడు ఆ పాతాళలోకంలో ఉన్నటువంటి మందర పర్వతాన్ని పైకెత్తాలి. ఇప్పుడు ఎవరెత్తుతారు? ఇప్పుడు మళ్ళీ రక్షణ జరగాలి. స్థితికారుడైనటువంటి వారు శ్రీ మహావిష్ణువు రక్షించాలి. రక్షణ ఎప్పుడు చేసినా భగవానుని యొక్క రూపములే చేస్తాయి. ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశ్శంకధీర్వృషభకేత నమల్లినాథ శ్రీభ్రామరీ ప్రియ సుఖాశ్రయ లోకనాథ అంటారు. ఆయనే ఒకనాడు శివుడిగా హాలాహల భక్షణం చేస్తాడు. ఆయనే ఒకనాడు విష్ణువుగా మందర పర్వతాన్ని మోస్తాడు. అందుకని చిత్రం ఏమిటో తెలుసా అండి? మందర పర్వతాన్ని పట్టుకుని తిప్పుతున్నటువంటి వాళ్ళల్లో ఒకడిగా తాను బయట ఉన్నాడు. మందర పర్వతాన్ని మోయవలసినటువంటి కూర్మస్వరూపుడిగా కింద ఉంటాడు. ఇప్పుడు ఇది శ్రీ మహావిష్ణువు యొక్క తత్వం అంటే. ఎవరు అర్థం చేసుకోగలరా మహానుభావుణ్ణి? అందుకని మాయామానుషమైనటువంటి స్థితి.
సామాన్యమైనటువంటి వాళ్ళకి అర్థం అయ్యేది కాదురా ఇది అని వాత పెట్టి మాట్లాడుతున్నారు వాల్మీకి మహర్షి. విష్ణుతత్వం అంటే ఎలా ఉంటుందో అందుచేత ఎంత అందంగా మాట్లాడారో చూడండి. ఈ దేవతలందరూ శ్రీమన్నారాయణుడి పాదములు పట్టి ప్రార్థన చేశారు. త్వం గతి సర్వభూతానాం విశేషేణ దివౌకసాం పాలయస్మాన్ మహాబాహో గిరిముద్ధర్తుమర్హసి. స్వామి, మా అందరికీ నువ్వు రక్షకుడవు. నువ్వు కాపాడకపోతే మమ్మల్ని ఎవరు కాపాడతారు? మందర పర్వతం కిందకి జారిపోయింది. స్వామి, మమ్మల్ని రక్షించవా అని అడిగారు. ఏమడగాలి? శ్రీ మహావిష్ణువు, ఏరా మీకు ఒళ్ళు కొవ్విందా? మీకు దేవతల పోస్టులు ఇచ్చాం కదా, సంతోషంగా ఉన్నారు, మీకు వచ్చిన కష్టం ఏమిట్రా? ఇప్పుడు హాయిగా మీ ఇళ్లల్లో మీరు ఉద్యోగాలు చేసుకుంటూ ఆనందంగా ఉండొచ్చు. మంచి విఐపి కారు ఇచ్చాం, ప్రతి వాడికి వాహనాలు ఇచ్చాం, బ్రహ్మాండమైనటువంటి అఫీషియల్ రెసిడెన్సీలు ఇచ్చాం, దేవతలందరికీ స్వర్గలోకంలో నివాసాలు ఇచ్చాం. ఇన్ని ఇచ్చినా కూడా మళ్ళీ మీకు శాశ్వతంగా ఉండిపోదామన్న కోరిక ఏమిట్రా అని అడగాలి కదా. కానీ భక్తవాత్సల్యం అంటే ఎలా ఉంటుందో చూడండి. మహానుభావుడు ఆయన కిందకి వెళ్ళారు, పాలసముద్రంలోకి వెళ్ళి ఆ మందర పర్వతాన్ని తీసుకొచ్చి తన వీపు మీద పెట్టుకున్నారు. పెట్టుకుంటే వీళ్ళు చిలుకుతున్నారు. వీళ్ళు దేవతలకి నిజంగా ఆ రోజున ఒక ఆలోచన రావాలి. అయ్యో, మనం పాలసముద్రం మీద కింద కూర్మావతారంతో ఆయన వీపు మీద పెట్టుకున్నారు మనని కాపాడడానికి. మనం ఏం చేస్తున్నాం? వాసుకుని కట్టి తిప్పేస్తున్నాం. తిప్పుతుంటే ఇప్పుడు ఈ మందరగిరి పర్వతం ఎక్కడ ఒరుసుకుంటుంది? ఆయన వీపు మీద ఒరుసుకుంటుంది. ఆ వీపు ఎంత బాధపడుతోందో, చర్మం ఎంత చిట్లిపోతోందో, ఎంత పుండు పడుతోందో, ఎంత నెత్తురు కారుతోందో. ఇంతమందిని కలిసి మందర పర్వతాన్ని పట్టుకోలేకపోయామే, అలాంటిది దాన్ని కింద ఉండి ఆధారభూతుడై కాపాడుతున్నాడు. మనం తిప్పేస్తున్నాం అమృతం కోసమని. కానీ కిందున్నవాడెంత బాధపడుతున్నాడో ఈ ఆలోచన వాళ్ళకి రాదు. ఎందుకంటే వాళ్ళకి అమృతం కావాలి. కామ్యభక్తి అలాగే ఉంటుంది. కోరిక తీరాలనేటటువంటి వాడికి భగవంతుడి పట్ల నిబద్ధతతో కూడిన భక్తి ఏమి ఉండదు. అందుకని చెప్పి ఆ దేవతలందరూ అలాగే దాన్ని పట్టుకుని ఆ మందర పర్వతాన్ని తిప్పారు. తిప్పితే మహానుభావుడు కింద ఆధారభూతుడై ఉన్నాడు కదా, ఇబ్బంది ఎందుకు వస్తుంది? తిరుగుతోంది ఆ మందర పర్వతం. తిరుగుతుంటే మొట్టమొదట ఏదొస్తుంది? పాలని పట్టుకుని మీరు కవ్వం పెట్టి తిప్పారనుకోండి, తిప్పగా 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 ఆ నురుగు లాంటిది పైకి వచ్చింది, రసం పైకి తేలింది. తేలేటప్పటికి అందులోంచి అప్సు నిర్మధనాదేవ రసస్తస్మాద్వర స్త్రియ ఉత్పేతుర్మనుజశ్రేష్ఠ అప్సరసో భవత్. అందులోంచి అప్పులంటే ఆ నురుగులోంచి ఆ రసంలోంచి పైకొచ్చారు కాబట్టి వాళ్ళని అప్సరసలు అన్నారు. 60 కోట్ల మంది అప్సరసలు పాలసముద్రంలోంచి పైకొచ్చారు. మళ్ళీ వచ్చినటువంటి అప్సరసలందరికీ కూడా వెనకాతల సేవ చెయ్యడానికి మళ్ళీ కొన్ని కోట్ల మంది పరిచారికలు, ఇంతమంది పైకొచ్చారు. చిత్రం ఏమిటో తెలుసా అండి? అసలు వీళ్ళ పేర్లు వింటేనే మనకు ఆశ్చర్యం వేస్తుంది. మహానుభావుడు అల్లసాని పెద్దన గారు మనుచరిత్రలో చెప్తారు, అకట నిర్దయ బుద్ధి ఎనికడు దూరె రంభ ఆహా వివేకి వౌదువని హరిణి చేదుమింగిద వంచు చిలికి నవ్య ఘృతాచి మాయలాడితివని తిట్టె మంజుఘోష న్యాయనిష్ఠరములు ప్రార్థించే ఊర్వశి జంకించె రమ్మంచు చంద్రరేఖ చెలినేచి దిశంతులు కొడితివని మేనక విడువు మాయలనటంచు హేమ గొంటవని త్రిలోక్తమ దివిజ కామినులు ఈ రీతి తిరుగువారి గ్రువ్వ కోల్గొంచు తమలోన నవ్వికొంచు అని ఆ ప్రవరాక్షుడి గురించి చెప్పినప్పుడు చెప్తారు అప్సరసల యొక్క విశేషాలన్నీని. అందుకని ఆ అప్సరసలందరూ అందులోంచి ఉద్భవించారు. వాళ్ళు మహాసౌందర్య రాసులు. చిత్రం ఏమిటంటే 60 కోట్ల మంది అప్సరసలు వస్తే వాళ్ళని దేవతలు కోరుకోలేదు, దానవులు కోరుకోలేదు, ఇద్దరూ కోరుకోలేదు. వాళ్ళని ఎవ్వరూ కోరుకోకపోతే వాళ్ళ జీవితం ఏమైందో తెలుసా అండి? వాళ్ళు వేశ్యలయ్యారు. అందుకని అప్సరసల జీవితం దేనికి పనికొచ్చింది అంటే వేశ్యావృత్తికి పనికొచ్చింది. దేవవేశ్యలై ఉండిపోయారు వాళ్ళు. ఆ తరువాత మళ్ళీ పాలసముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారు. మొదలు పెడితే అసురాస్తేన దైత్యేయాసురాస్తేనాదితే సుతాః హృష్టా ప్రముదితాశ్చాసన్ వారుణి గ్రహణాత్ సురాః. అందులోంచి వరుణదేవుని యొక్క కుమార్తె అయినటువంటి వారుణి పైకొచ్చింది. వారుణి అని అది మద్యం కాదు. ఇప్పుడు నేను అలాగా పవిత్రమైనటువంటి సభలో అనదలుచుకోలేదు, కానీ వారుణి అని పేరు పెట్టి ఏ మద్యాన్ని పడితే ఆ మద్యాన్ని పిలవకూడదు. వరుణుని యొక్క కుమార్తె అయినటువంటి వారుణిని తీసుకుంటే దానివల్ల విపరీతమైనటువంటి ఉత్సాహము సంతోషము కలుగుతాయి. అంటే ఎక్కడన్నా దొరుకుతుందా అండి నన్ను అడక్కండి మహాప్రభు, అది దేవతలు ఎవరో తాగారంతే. అందుకని మద్యము అని పిలుస్తారు. అది
ఇవాళ రేపు తాగి ఒళ్ళు తెలియకుండా తిరిగేటటువంటిది మద్యం. ఆ మద్యం దాన్ని సురా అంటారు, సురాపానం అంటారు దాన్ని. అది పంచమహాపాతకాల్లో ఒకటి. పంచమహాపాతకాలు ఎంత చిత్రమో తెలుసా అండి? పంచమహాపాతకాలు అంటే 5 ఉంటాయి అనుకుంటున్నారేమో మీరు. కాషన్ ఆర్డర్ ఎక్కడ పడుతుందో తెలుసా? స్నేహం చేయడంలో పడుతుంది. ఎవరితో స్నేహం చెయ్యకూడదో తెలుసా? మొట్టమొదట వాడు మారాడంటేనే దగ్గర పెట్టాలి. వాడు ఇంకా అలవాట్లో ఉన్నాడంటే మీరు దూరం పెట్టేసేయచ్చు. ఎందుకో తెలుసా? 5 పంచమహాపాతకాలు ఏమిటో వ్యాసుడు దేవి భాగవతంలో చెప్పాడు. బ్రహ్మ, హే మహారీచ, సురాపో గురుతల్పక, మహాపాతకినో హ్యేతే తత్సంసర్గీ చ పంచమః. బ్రహ్మహత్య చేసినటువంటి వాడు. హే మహారీచ, బంగారం దొంగిలించేవాడు. సురాపో, సురాపానం చేసేవాడు. గురుతల్పక, గురువుగారి భార్య పడుకున్న మంచం మీద భార్యతో కలిసి పడుకున్నవాడు. అంతకన్నా ఇంకా శాస్త్రం కూడా మాట్లాడడానికి అసహ్యించుకుంది. గురుతల్పక. ఈ 4 మహాపాతకాలు. ఈ మహాపాతకాలలో ఏ ఒక్క పాతకమైన అలవాటున్న వాణ్ణి స్నేహితుడుగా నువ్వు అంగీకరిస్తే పంచమహాపాతకాల్లో 5వది నువ్వు చేసినట్టు అవుతుంది. అందుకని ఏ విషయంలో జాగ్రత్త పడాలి? స్నేహం విషయంలో జాగ్రత్త పడకు. వాడు మారితేనే నీ స్నేహితుడి స్థాయి. వాడు మారకపోతే ఎన్నడూ మనస్సులో నువ్వు ఆ స్థాయిలో వాడిని చూడకు, దూరం పెట్టేసి. ఎంత అందంగా మాట్లాడారో చూడండి. అందుకని మహాపాతకినో హ్యేతే తత్సంసర్గీ చ పంచమః. అవి 5 పాతకాలు తప్ప వారుణిని సేవించడం పాతకమని చెప్పి శాస్త్రం చెప్పలేదు. అందుకని వరుణుని కుమార్తె అయినటువంటి వారుణిని దేవతలు సేవించారు. అందుకని వాళ్ళు ఆ సురని పుచ్చుకున్నారు కాబట్టి వాళ్ళు సురులయ్యారు. రాక్షసులు మేము పుచ్చుకోమన్నారు కాబట్టి వాళ్ళకి ప్రహృష్టత్వం పోయిందంటే మనస్సు సంతోషంగా ఉండడం అనే లక్షణం పోయింది. అందుకని వాళ్ళు అసురులు అన్నారు. సురులు అని దేవతలను ఎందుకు పిలుస్తారో, అసురులు అని రాక్షసులను ఎందుకు పిలుస్తారో వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పారు. అందుకని ఆ వారుడిని పుచ్చుకున్నారు దేవతలు. సరే, అయిపోయిన తర్వాత మళ్ళీ పాలసముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారు. ఉచ్చై శ్రవా హయశ్రేష్ఠో మణిరత్నంచ కౌస్తుభం ఉదతిష్టం నరశ్రేష్ఠ తథైవామృతముత్తమం. ఆ తరువాత అంటే ఇందులో కొన్ని ధన్వంతరి అవి సంక్షిప్తంగా చెప్పడంలో వదిలేరు, కానీ ఉచ్చైశ్రవం వచ్చింది. ఉచ్చైశ్రవం తర్వాత కౌస్తుభం వచ్చింది. ఐరావతం కూడా వచ్చింది. ఇందులో ప్రస్తావన చేయలేదు, కానీ ఐరావతాన్ని శ్రీ మహావిష్ణువు దేవేంద్రుడికి ఇప్పిస్తారు. ఉచ్చైశ్రవాన్ని కూడా అడిగాడు ఇంద్రుడు. నువ్వు తీసుకోకని చెప్పారు. నీకు వద్దురా ఇదని చెప్పారు. రాక్షసులు అడిగారు, వాళ్ళకి ఇచ్చేశారు. గుర్రం అంటే ఏమిటో తెలుసా అండి? అందుకే అశ్వమేధ యాగంలో గుర్రం వదిలేరు, ఇంద్రుడు ఎత్తుకుపోయాడు. గుర్రం వదిలేరు, ఇంద్రుడు ఎత్తుకుపోయాడు. ఆయనకి అదే పైన గుర్రాలు ఎత్తుకుపోవడం. అలా అయితే అక్కడెందుకు కోటిపిల్లి సంతలో కూర్చుంటే నేను గుర్రాలు ఎత్తుకుపోవచ్చు. అది కాదు దాని అర్థం. గుర్రం ఎత్తుకుపోవడం అంటే గుర్రం అన్న మాట ఎక్కడొచ్చినా 2 రకాలుగా వాడతారు. అశ్వపూర్వామృత మధ్యాం హస్తినాద ప్రబోధినీం. మహాజ్ఞానికి గుర్రం చెప్తారు. విపరీతమైనటువంటి ఇంద్రియలంపటానికి గుర్రం చెప్తారు. గుర్రం చిత్తం వచ్చినట్టు లాగేస్తుంది. అందుచేత గుర్రం గురించి ఎక్కడ చెప్పినా ఇంద్రియముల యొక్క స్వేచ్ఛా విహారం. ఆ గుర్రాన్ని రాక్షసులు కోరుకున్నారు. అందుకే ఇంద్రియములకు వశులయ్యి ఉంటారు. కాదు, ఉచ్చైశ్రవము అనేటటువంటి పదాన్ని విడతీస్తే కీర్తి కండూతి, భగవంతుని యొక్క ఆరాధన కీర్తి కండూతి వైపుకు వెళ్ళిపోయింది అనుకోండి. మీరు పూజ చేసేటప్పుడు 7ంటికి పాలవాడు వస్తాడు, నా పూజ వాడికి వినపడాలని పూజ చేయడమో, పక్కింటి ఆయన నా పూజ విని అమ్మో ఈయన చాలా భక్తుడు అనుకోవాలని గట్టిగా పూజ చేస్తానో, లేకపోతే ఫోన్ వచ్చినప్పుడే పూజ గట్టిగా చేయడమో, అవతల వాడికి వీడు పూజ చేస్తున్నాడని తెలియాలి. ఇలాంటి పూజలు మొదలెట్టారనుకోండి, అది కీర్తి కండూతవుతుంది. అది ఏమైపోతుందంటే ఆఖరికి పతనం వైపుకు తీసుకెళ్ళిపోతుంది. అందుకని ఉచ్చైశ్రవాన్ని విడుచుట అంటే ఏ ప్రయోజనమును కాంక్షించక, ఏ కీర్తిని కోరక. పూజ ఈజ్ ఎ సెల్ఫ్ ఛార్జింగ్ ప్రాసెస్. జ్ఞాపకం పెట్టుకోండి. పూజ దేని కొరకు? పూజ ఎల్కేజీ మాత్రమే. పూజా మందిరంలో కూర్చుని మీరు చేసేటటువంటి పూజ ఎల్కేజీ. ఎందుకు అంటే మీకు ఈశ్వరుడికి మధ్యలో అనుసంధానం జరగడానికి. తర్వాత మెట్టెక్కాలి, మానస పూజలోకి వెళ్ళాలి. మానస పూజలోంచి ధ్యానంలోకి వెళ్ళాలి. ధ్యానంలోంచి భక్తిలోంచి జ్ఞానం కలిగి ఆత్మస్థితిగతుడై ఈశ్వరుడు అంతటా ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అహం బ్రహ్మాస్మి స్థాయికి ఎదగగలగాలి. అందుచేత ఉచ్చైశ్రవాన్ని శ్రీ మహావిష్ణువు ఇంద్రుడిని పుచ్చుకోనివ్వలేదు, వదిలిపెట్టించారు.
రాక్షసులు తీసుకున్నారు దాన్ని. తదనంతరం కౌస్తుభం వచ్చింది. సరే, కౌస్తుభం అంటే దాని యొక్క స్వరూపం వేరసలు. కౌస్తుభాన్ని శ్రీ మహావిష్ణువు ధరిస్తారంటే అది పంచభూతాల్ని శాసించగలిగినటువంటి స్థితి. అందుకని కౌస్తుభాన్ని శ్రీ మహావిష్ణువు ధరించారు. ధరించిన తరువాత అమృతం పుట్టింది. ఇప్పటి వరకు ప్రశాంతంగా జరిగిపోయింది డిస్ట్రిబ్యూషన్ అంతా, గొడవేం లేదు. అసలైంది వచ్చేసింది, అమృతం గభాలన పుట్టేసింది. పుట్టేసే ముందు పెద్ద నోటీస్ అవి ఏం రావుగా, అమృతం వచ్చేసింది. వచ్చేయగానే వాళ్ళకి అనుమానం వచ్చింది, వాడట్టుకుపోతాడో వీడట్టుకుపోతాడో అని. కౌంటర్ తీసే వరకు సిస్టమేటిక్గానే ఉంటారు, కౌంటర్ తీయగానే కలిగిపడిపోతారు చూసారా, అలా అంత వెంకటాచలానికి ఎడతారు దర్శనం చేసుకోవడానికి. ఆసురీ ప్రవృత్తి అంతా ఎప్పుడు బయటకు వస్తుందో తెలుసా? కంపార్ట్మెంట్ గేటు తాళం తీస్తాడు. రాక్షసులు ఎంతమంది ఉన్నారో, దేవతలు ఎంతమంది ఉన్నారో మీరు లెక్క పెట్టేయచ్చు. ముసిలి వాళ్ళని, ముక్క వాళ్ళని, పసిపిల్లల్ని, నడవలేని వాళ్ళని తోసేసి పక్కకి విసిరేసి వీడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ, అదంతా భక్తితోనా? ఏం వెనకాతల ఉన్నవాడివి ఇంతమందిని తోసేసి వెళ్ళకపోతే ఈ కంపార్ట్మెంట్లో కూర్చున్న ప్రతివాణ్ణి చూడ్డానికి వెంకటేశ్వరుడు పిలిచాడు. నువ్వు ఎలా వెడుతున్నావో ఆయన గమనిస్తున్నాడు. నువ్వు ముసిలాళ్ళని, మొక్కాలని తోసేసి పరిగెత్తడం వెంకటేశ్వర స్వామి చూడలేదు అనుకుంటున్నావా? నువ్వు తోసేసి పరిగెడుతూ ఉంటారు. చిట్ట చివర ప్రయోజనం దగ్గరికి వచ్చేటప్పటికే అసలు ప్రవృత్తులు బయటికి వస్తాయి. అమృతం వచ్చినప్పుడు కూడా అలాగే బయటికి వచ్చింది. కలియబడ్డారు, అమృతం పుచ్చుకున్నవాడు లేడు, కొట్టుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు. అందుకే వైకుంఠ ఏకాదశి వచ్చేటప్పటికీ క్షేత్రాలలో తొక్కిసలాట ఎక్కువైపోయింది, కంట్రోల్ చేయలేకపోయి. ఎవరు చేస్తారు? రాక్షసీ ప్రవృత్తి ఎక్కువైపోయింది, తొక్కిసలాట అయిపోయింది, 50 మంది గాయాలు, 100 మందిని అశ్విని హాస్పిటల్లో చేర్చారు అని న్యూస్ వస్తుంటుంది. ఇలా తోసుకున్నారు, తొక్కుకున్నారు, కొట్టుకున్నారు, పొడుచుకున్నారు, రక్కుకున్నారు, గిల్లుకున్నారు, చచ్చిపోయారు. కులక్షయం అయిపోయి రాక్షసులు చాలామంది మరణించారు. చిట్ట చివరికి దేవతలకి ఉచ్చైశ్రవం లేదు, ఐరావతం ఉంది వాళ్ళ దగ్గర. ఐరావతం అంటే ఏమిటో తెలుసా అండి? పాలసముద్రంలోంచి బయటికి వచ్చినది, యశస్సు నీయగలిగినది, భగవంతుడి వైపు తిప్పగలిగినది. ఐరావతం మీద వాళ్ళ అధిపతి ఉన్నాడు, దేవేంద్రుడు. అందుకని వాళ్ళ బుద్ధి భగవంతుడి వైపుకి వెళ్ళింది. వెళ్ళగానే ఈశ్వరానుగ్రహం వాళ్ళకు వచ్చింది. ఇందులో ఉన్న రహస్యం వేరసలు. మీ జీవితం ఎలా తిప్పుకోవాలో వాల్మీకి మహర్షి నేర్పుతున్నారు. ఇదంతా ధ్యానానికి సంబంధించినటువంటి విషయం. పైకి పాలసముద్రాన్ని మధించడం. అందుచేత ఏమైంది? దేవతలకి విష్ణు అనుగ్రహం కలిగింది, రాక్షసులకి కలగలేదు. ఎక్కడెక్కడ దేవతానుగ్రహం ఉండదో అక్కడక్కడ మీ అనుకున్నటువంటి కోరికలు నెరవేరవు. మీరు అనుకున్నది ఒక ఎత్తు, ఈశ్వరానుగ్రహం అన్నిటికన్నా గొప్పది. ఎప్పుడైతే వారికి అనుగ్రహం లభించిందో రాక్షసులందరూ మరణించారు, దేవతలందరూ అమృతం తాగి సంతోషంగా ఉన్నారు. ఈ విషయం కొంతకాలం అయిపోయిన తర్వాత ఎవరు వీళ్ళందరూ? ఒక కశ్యప ప్రజాపతి బిడ్డలే. అది విచిత్రం. కశ్యప ప్రజాపతికే రాక్షసులు దేవతలు కూడా బిడ్డలు. కానీ ఆయన ఏం చేస్తుంటాడు? వాళ్ళు కొట్టుకున్నా వీళ్ళు కొట్టుకున్నా ఆయన తపస్సు చేసుకుంటుంటాడు. ఆయన బ్రహ్మజ్ఞాని, ఆయనకేమీ గొడవలతో సంబంధం ఉండదు. ఒక్క ఇంట్లో చూడండి ఎంత అల్లరైపోతూ ఉంటుందో. పాపం ఆవిడే ఎస్బీ అకౌంట్ చూసుకుంటుంది, పిల్లల ఫీజు ఎప్పుడు కట్టుకోవాలో చూసుకుంటుంది. ఏమంటే ఆ అమ్మాయికి సెకండ్ టర్మ్ ఫీజు కట్టాలి, పిల్లాడికి ఏమో ఫీజు పంపించాలి, మనీ ఆర్డరు. ఈయనకి ఏమీ జ్ఞాపకం ఉండక్కర్లేదు, హాయిగా ఆయన గొడవలో ఆయన ఉంటాడు. అలా హాయిగా ఈ కశ్యప ప్రజాపతి ఎప్పుడూ తపస్సు చేసుకుంటుంటాడు. అల్లరంతా ఎవరిది? దితిది పాపం. ఎందుకని? అయ్యో నా కొడుకులు పోయారు నీవిడు ఏడుస్తూ ఉంటుంది, అయ్యో నా కొడుకులు రాజ్యభ్రష్టత్వం వచ్చిందని అప్పుడప్పుడు ఇంద్రుడికి రాజ్యం పోతే అది ఏడుస్తూ ఉంటుంది. ఈయన వచ్చి ఏం చేస్తుంటాడో తెలుసా అండి? ఆయన ఏం చెప్పడం, మీకు రాజ్యం ఇప్పిస్తాను మీకు రాజ్యం ఇప్పిస్తానని పెళ్ళాల దగ్గరికి వెళ్ళి ఆయన ఏం బతిమాలడం. ఎవరడిగినా ఒకటే ప్రిస్క్రిప్షన్. పూర్వం మాకు తెలుసున్న బంధువు ఒక ఆయన ఉండేవాడు, కంట్లో నలుసుపడిందన్నా జెండు బాం ఇటమనేవాడు. అదేమి జెండు బావురా? మోకాళ్ళ నొప్పి జెండు బాం, కొంచెం ఛాతీలో నొప్పి జెండు బాం, జ్వరంగా ఉంది ఇక్కడ జెండు బాం రాసుకుపడుకో తగ్గిపోతున్నానేవాడు. కంట్లో నలుసు పడిందండి జెండు బాం పెట్టుకోమనేవాడు. అది కంట్లో నలుసుకి జెండు బామే అంతే ఆయన ప్రిస్క్రిప్షన్. ఏకోపాధ్యాయ పాఠశాల ఒకే సూత్రమైంది. అలా కశ్యప ప్రజాపతి ఎప్పుడూ ఒకటే చెప్తారు, యజ్ఞం చెయ్యండి, యాగం చెయ్యండి, ఈశ్వరారాధన చెయ్యండి, ఆయన రక్షిస్తాడు, నీ రక్షించడం ఏమిటంటాడు ఆయన ఎప్పుడు. ఒకసారి ఇంద్రుడికి కూడా పదవీ భ్రష్టత్వం వస్తే పాపం అది తెళ్ళి అడిగింది కశ్యప ప్రజాపతిని. ఆయన అన్నాడు, భగవంతున్ పరమున్ కృపాపారీణు సర్వాత్మకున్ సర్వేశ్వరు శ్రీహరి సేవు చేయమతడం సంతుష్టిని పొంది నీకకు ఇష్టార్థములెల్లనిచ్చు. అదితి నన్ను అడుగుతావేమిటి? శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేయి, ఆయన ఇస్తారు, నేనెవండి అంటాడు ఆయన.
దితి అడిగినా అలాగే చెప్తాడు, అదితి అడిగినా అలాగే చెప్తాడు. అంతేకాని దితి దగ్గరికి వెళ్ళి అయ్యో పాపం రాక్షసులు అలా దెబ్బతినేశారా అని ఏం బెంగెట్టుకోడు. అదితి ఎప్పుడైనా చెప్తే అక్కడ బెంగెట్టుకోడు. ఇద్దరిని పూజ చేసుకోమని చెప్తుంటాడు చక్కగా. తను అలాగే అనుష్ఠానం చేసుకుంటూ ఉంటాడు. ఇదో విచిత్రమైన సంసారం కశ్యప ప్రజాపతి. అందుకని ఒక పాపం దితి ఒక రోజున కశ్యప ప్రజాపతి ఇంటికి వస్తే అడిగింది, అయ్యా చూశావా, హతపుత్రాస్మి భగవన్ స్తమపుత్రైర్మహాబలై శక్రహంతారమిచ్చామి పుత్రం దీర్ఘతపోర్జితాం. ఇదో గమ్మత్తైన మాట. వాల్మీకి మహర్షి రచన వైచిత్రి ఎంత గమ్మత్తుగా ఉంటుందో తెలుసా అండి. పిల్లాడికి 195 మార్కులు వచ్చి ఏ గ్రేడ్ వచ్చి స్టార్ బ్యాడ్జ్ ఇచ్చారనుకోండి, చూసారా నా కొడుకు అంటుంది. పిల్లాడు ఏ కారణం చేతనైనా స్కూల్లో చాలా అల్లరి చేసి ప్రిన్సిపాల్ గారు లెటర్ ఇచ్చి పంపించారనుకోండి, మీ అబ్బాయి సరిగ్గా ఉండట్లేదు స్కూల్లోనూ, చాలా అల్లరి చేస్తున్నాడని. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కాఫీ టిఫిన్ అన్నీ ఇచ్చేసి కూర్చున్న తర్వాత పాప ఈయన స్నానం చేసి పంచకట్టేసుకుని వెళ్ళిపోదాం మళ్ళీ ప్రవచనాలకు అనుకుంటుంటే, మీ అబ్బాయి సంగతి చూసుకున్నారా, చూసుకోండి ఉత్తరం అంటుంది. అప్పుడు మీ కొడుకు 95 మార్కులప్పుడు మా కొడుకు. నిన్ను ఉద్దేశించి కాదు సుమా, ఎక్కడున్నావు సభలో, నేను ఉదాహరణకి చెప్పానంతే. అందుకని అలా ఎంత గమ్మత్తుగా మాట్లాడిందో చూడండి దితి. దితి అదితి ఇద్దరున్న దేవతలు రాక్షసులు ఆయన బిడ్డలే. కానీ ఎంత గొప్పగా అంటే హతపుత్రాస్మి భగవన్ స్తవపుత్రైర్మహాబలై. నీ కొడుకులున్నారు చూసావా దేవతలు, వాళ్ళు నా కొడుకుల్ని చంపేశారు. ఎందుకని? వాళ్ళు అదితి బిడ్డలు, నా కొడుకుల్ని చంపేశారు. రాక్షస కులం అంతా నాశనం అయిపోయింది. ఇప్పుడు నా బిడ్డలైనటువంటి దైత్యులకి రాజ్యం లేదు, వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు. నాకు ఎంత కడుపు మంటగా ఉందో తెలుసా. దేవతలకి నాయకుడైనటువంటి ఇంద్రుడు ఇంత నీచమైన కార్యం చేశాడు. వాడు నా కొడుకే. ఎందుకని? కశ్యప ప్రజాపతి బిడ్డడే కదా, అదితి బిడ్డడు. కానీ నా కొడుకుని చంపేశాడు. చంపేసి రాజ్యం అంతా తను పుచ్చుకున్నాడు. నాకు ఇప్పుడు మంటంతా ఏమిటంటే ఇంద్రుణ్ణి చంపేసే కొడుకు నాకు పుట్టాలి. ఎలా పుడతాడో చెప్పింది. అంటే చూడండి కశ్యప ప్రజాపతి అదేమిటే తప్పు కదా, అది వాడు మాత్రం మన కొడుకు కదా, వాడు రాజ్యం చేస్తే ఏమిటి, వీడి రాజ్యం చేస్తే ఏమిటి, ఈ లేకి మాటలు అసలు కశ్యప ప్రజాపతి మాట్లాడడం ఎవడ అజ్ఞానం వాడిది అనుకుంటాడు ఆయన. ఆయన అన్నాడు, అయ్యో దానికే ఉంది, ఇంద్రుణ్ణి చంపేసే కొడుకు నీకు కావాలి, నీ కొడుకుని వాడు చంపేశాడు, వాడిని చంపే కొడుకు నీకు కావాలి. ఎవరిని చంపుకున్నా ఆయనకేం నిమిత్తం ఉండదు, తావరాకు మీద నీటి పొట్టు. బ్రహ్మజ్ఞాని అంతే ఎలా ఉంటారో చూపిస్తారు మహానుభావుడు విశ్వామిత్రుడు. ఆయన అన్నాడు, పూర్ణే వర్ష సహస్రేతు సుచిర్యది భవిష్యసి పుత్రం త్రైలోక్య భక్తారం మత్తస్త్వం జనయిష్యసి. అయ్యో దితి నీకు అలాగే పుడతాడు. 3 లోకములను శాసించగలిగినటువంటి కొడుకు పుడతాడు, ఇంద్రుణ్ణి చంపగలిగిన కొడుకు పుడతాడు. 1000 సంవత్సరములు శుచిగా ఉంటావా అన్నాడు. తప్పకుండా ఉంటానండి. శౌచం అంటే ఏమిటి? శుచి అంటే భౌతికంగా కానీ మానసికంగా కానీ ఏ దోషము ఉండకూడదు. ఇప్పుడు ఆవిడ పట్టుకున్నది ఏమిటి పట్టుకుంది? ఇంద్రుణ్ణి చంపే కొడుకు కావాలని పట్టుకుంది. ఇప్పుడు ఇంద్రుడే వచ్చాడు అనుకోండి, వాళ్ళ నేరం చూడకూడదు, అది శుచి అంటే. ఇంద్రుడే వచ్చి అక్కడ కూర్చున్నా సరే, వచ్చావా నాన్న అంటూ 1000 ఏళ్ళు ఉండాలి తప్ప, నువ్వు వచ్చావా నిన్ను చంపే కొడుకు కోసమే చేస్తున్నాను తపస్సు అని అనకూడదు. ఇలా ఉండగలవా నువ్వు? అలా ఉంటే నీకు అలాంటి కొడుకు పుడతాడు. ఎన్నాళ్ళు? ఓ పావుగంట 20 నిమిషాలు కాదు, 1000 ఏళ్ళు ఉంటావా అన్నాడు. ఉంటానని. అయితే ఉంటాడు. సంకల్పం చేసింది, వెంటనే అక్కడి నుంచి బయలుదేరిపోయింది. మనం కూడా ఓ మాట అంటుంటాం కదండి, కొంచెం చేంజ్ ఆఫ్ ప్లేస్ రిలీఫ్కి. ఒక 2-3 రోజులు కాస్త అరుణాచలం వెళ్ళిపోయి ఆ రమణాశ్రమంలో కూర్చుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుందండి. ఏదో కాసేపు ఆ ధ్యాన మందిరంలో కూర్చుని 1 గంట కూర్చున్నామా, మళ్ళీ అల్లరి కాకినాడ ఆఫీసు ఇల్లు పెళ్ళం పిల్లలు ఈ గొడవ గోదావరి ఏమీ ఉండవు. నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంటుంది. కాసేపు అరుణాచలం వెళ్ళిపోతాము 2 రోజులు అనుకుంటుంటాం కదా. అలా ఆవిడ కూడా అంది, నేను శుచిగా ఉండాలన్నావు కదా, అందుకని నేను ఎక్కడికెడతానో తెలుసా? గతేదస్మిన్ నరశ్రేష్ఠ దితి పరమహర్షిత శుక్లప్లవనమాసాద్య తపస్తేసే సుదారుణం. శుక్లప్లవనము అనబడేటటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ తపస్సు చేయడం మొదలుపెట్టింది. చాలా శౌచంతో ఉంటుంది. ఇప్పుడు ఎవరొచ్చాడు? ఎవరికి బెంగట్టుకోవాలి? ఇంద్రుడికి బెంగట్టుకోవాలి. ఎందుకని? 1000 ఏళ్ళు ఈవిడ తపస్సు చేసేసింది అనుకోండి, ఎవరొస్తారు? తన్ని చంపేవాడు వస్తాడు తమ్ముడు. అందుకని ఇంద్రుడే వచ్చాడు. వస్తే ఎవడెవరే నువ్వెందుకు వచ్చావురా అనకూడదు. అందనుకోండి శౌచం పోయింది. ఆయన వస్తే ఆవిడ కన్న కొడుకుని తల్లి ఎలా చేరతీస్తుందో అలాగే చేరతీయాలి. ధర్మం అంటే ధర్మమే. ఎటువంటి కండిషన్ పెట్టాడో చూడండి మహానుభావుడు కశ్యప ప్రజాపతి. రోజుకి 11 మాటలు చేయి చాలు, 8వ రోజుకి నీ దరిద్రం అంతా పోయి కోరిక తీరిపోతుంది. కానీ ఒక్కటే, నువ్వు 11 మాటలు చేసేటప్పుడు ఒక్కసారి కూడా నీకు కోతి జ్ఞాపకం రాకూడదు.
ఇలా కూర్చుని 11 మాటలేమిటి, ఇలా మొదటిసారి మొదలెట్టేటప్పటికే కోతి గుర్తు రాకూడదన్నాడు. అది మొదలెట్టగానే ముందు కోతే జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది. ఎన్నేళ్ళు చేసినా ఎక్కడ తీరుతుంది కోరిక, కోతి గుర్తొస్తుంటే. ఇది మనస్సు యొక్క బలహీనత, ఇది అధిగమించాలి. అది శౌచ్యం అంటే అలా ఎన్నాళ్ళు, 1000 ఏళ్ళు. అంటే మనస్సుని ఎంత నిగ్రహించాలో అది శౌచ్యం. ఎట్లాంటి పరీక్ష పెట్టి వెళ్ళిపోయాడో చూడండి. 1000 ఏళ్ళు ఇంకా మళ్ళీ దితితో గొడవ గోదావరి లేదు ఇక కశ్యప ప్రజాపతికి. చక్కగా వ్రతం చెప్పి వెళ్ళిపోయాడు ఆయన తపస్సు చేసుకోవడానికి. అస్తమానం వచ్చి ఈ కంప్లైంట్లు గొడవలు ఉండవు. అసలు బ్రహ్మజ్ఞానుల దగ్గర నేర్చుకోవాలి. అంటే నువ్వు చేసావా అంటుంది రేపు పొద్దున, మనం అలాంటివి చెప్తే అందుకని మనకు కుదరం ఆ ప్రిస్క్రిప్షన్లు ఇవ్వడం. సరే, అందుచేత ఇది చెప్పిన తర్వాత పాపం ఆవిడ వెళ్ళి శుక్లప్లవనం దగ్గర కూర్చుని తపస్సు మొదలుపెట్టింది. మొదలు పెడితే తపస్తస్యాం హి కుర్యంత్యాం పరిచర్యాం చకారః సహస్రాక్షో నరశ్రేష్ఠ పరయా గుణసంపద. ఇంద్రుడు వచ్చాడు. ఏమయ్యా ఇలా వచ్చావు అంది దితి. అమ్మా నువ్వు తపస్సు చేసుకుంటున్నావు కదమ్మా, నీకు శుశ్రూష చేద్దామని వచ్చానమ్మా అన్నాడు. అంటే ఒరే నువ్వు నా దగ్గర ఉండకు, నిన్ను చూస్తేనే నా కడుపు మండిపోతుంది అనొచ్చా దితి? ఇప్పుడు అనకూడదు. అందుకని ఆవిడంది, అయ్యో నాన్న నువ్వు నా కుమారుడివిరా, ఉండు నాన్న నా దగ్గరే ఉండు అంది. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన కూడా గుణం తప్పలేదు. ఆవిడ పాతివ్రత్యంతో ఉంది, గొప్ప తపస్సులో ఉంది. ఈయన మనస్సులో దోషం వచ్చింది. ఆవిడలో దోషం వస్తే అవకాశం తీసుకోవాలి. అక్కడ దోషం లేకుండా అవకాశం తీసుకున్నాడు అనుకోండి, ఈయన దెబ్బతింటాడు. అందుకని ఈయన కూడా గుణంతో ప్రవర్తిస్తున్నాడు. ఎంత గుణంతో ప్రవర్తిస్తున్నాడు? అగ్నిం కుశాం కాష్టమసహ ఫలం మూలం తథైవచ నివేదయత్ సహస్రాక్షో యచ్చాన్యదపి కాంక్షితం. రోజు అగ్నిహోత్రం చేసుకోవడానికి కావలసినటువంటి ఎండు పుల్లలు పట్టుకొస్తున్నాడు, ఫలాలు పట్టుకొస్తున్నాడు. అమ్మకి కావలసినటువంటివి తినడానికి కావలసినటువంటి మంచి మంచి కందమూలాలు తీసుకొస్తున్నాడు. రోజు అమ్మకి సేవ చేస్తున్నాడు. అక్కడతో అయిపోయిందా? గాత్ర సంభవనశ్చైవ శ్రమాపనయనైస్తథా శక్ర సర్వేషు కాలేషు దితిం పరిచచార. ఆ రోజు కూడా దేవేంద్రుడు ఆవిడ తపస్సు చేసి విశ్రాంతి తీసుకుంటుంటే అమ్మ కాళ్ళ దగ్గర కూర్చుని అమ్మ కాళ్ళు పడుతుండేవాడు, అమ్మ చేతులు పడుతుండేవాడు. అమ్మ నీకు శ్రమ తీరిందా అమ్మా, నువ్వు పడుకున్నావా అని అడిగేవాడు. అమ్మ పడుకుంటే మళ్ళీ వెళ్ళేవాడు, అగ్నిహోత్రానికి కావలసినటువంటి కాష్టాలు తెచ్చేవాడు, వెళ్ళేవాడు, చక్కగా పళ్ళు తెచ్చేవాడు, కందమూలాలు తెచ్చేవాడు, అన్నీ తీసుకొచ్చేవాడు. ఇలా 990 సంవత్సరాలు పూర్తయిపోయాయి. ఇంద్రుడు సేవ చేస్తూనే ఉన్నాడు. ఆవిడేమీ ఆక్రోశం తెచ్చుకోలేదు, ఈయన ఏమీ బాధపడలేదు. అయిపోతోంది తపస్సు. ఇంకొక 10 సంవత్సరాల్లోకి వచ్చేసింది. ఓ రోజున ఇంద్రుణ్ణి పిలిచింది ఆవిడ, దగ్గర కూర్చోపెట్టుకుని నాన్న మీ తండ్రి కశ్యప ప్రజాపతి నన్ను 1000 ఏళ్ళు తపస్సు చేయమన్నాడు రా, నీకో తమ్ముడు వస్తున్నాడు. అందుకని ఇంకొక 10 సంవత్సరాలు మిగిలిన్నాయి. తపశ్చరంత్యావర్షాణి దశవీర్యవతాంబర అపశిష్టాని భద్రంతే భ్రాతరం ద్రక్ష్యసే తతః. ఇంకొక 10 ఏళ్ళు గడిచిపోయాయా, నీ తమ్ముణ్ణి చూద్దు నాన్న, నువ్వు చూద్దు గానివి అంది. అంటే ఏమిటి? చాలా సాత్వికంగా మాట్లాడింది. ఇంద్రుడికి తమ్ముడు వస్తే ఇంద్రుడు సంతోషించాలా, ఇంద్రుడు ఏడవాలా ఇప్పుడు? అందుకని 990 సంవత్సరాలు పూర్తయిపోయాయి. ఇంకొక 10 ఏళ్ళు రా నాన్న, నువ్వు నీ తమ్ముడిని చూద్దు గానివి, నువ్వు ఎంత కీర్తివంతుడవరా, ఇంత సేవ చేశావు అంది. అన్న తర్వాత ఒక రోజున ఇంకా 10 ఏళ్లలోకి వచ్చేసాం కదా అని ఆవిడ ఎంతో సంతోషంగా ఉంది. ఏవముక్త్వాదితిశ్చక్రం ప్రాప్తే మధ్యం దివాకరే నిద్రయా పహృతాదేవి పాదౌ కృత్వాధశీర్షతః. ఒకరోజు మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యుడు ఆకాశం మధ్యలో ఉన్నాడు. ఉండగా ఆవిడ కూర్చునుంది. మనకి కూడా ఇళ్లల్లో కలిసి రాలేదంటే ఎక్కడి నుంచి కలిసి వస్తుంది? తలస్నానం చేస్తారు, జుత్తు విరబోసుకుని పైన క్లిప్పులు ఎట్టుకుని దేవాలయాలకు వస్తారు. స్త్రీ యొక్క కేశపాశం తలస్నానం అయిపోయిన తర్వాత చివర ముడి లేకుండా విడువబడి ఉంటే అందులోంచి సమస్తమైనటువంటి భూత ప్రేతాది శక్తులు లోపలికి వస్తాయి. ఎట్టి పరిస్థితులలోనూ స్త్రీ యొక్క కేశపాశానికి చివర ముడి లేకుండా ఉండనేకూడదు. ఎంత తలస్నానం చేసినా చివర ముడి వేసుకుని మాత్రమే ఇంట్లో తిరగమని ధర్మశాస్త్రం. అసలు అలా ఉండకూడదు. ఎట్టి పరిస్థితులలోనూ ఒకసారి వివాహం అయిన తర్వాత చెవికి కుండలం తీసి భర్తకి కనపడకూడదు. ఏ కారణం చేతనైనా చెవికి పెట్టుకునే ఆభరణాన్ని తీస్తే భర్త కంట పడకుండా మళ్ళీ వెంటనే చెవిలో తాటంకాలు పెట్టుకుని తాటాకు 5వ తనం
నేను తాటాకు ముక్క పెట్టుకుని గబగబా చెవికి పెట్టుకునే ఆభరణాలని కడిగేసుకుని మళ్ళీ చెవికి ఆభరణాలు పెట్టేసుకుని భర్త ముందుకు రావాలి. అంతేకాని ఏ వేళ పడితే ఆ వేళ అవి తీసేయకూడదు. ఇంకొక మాట చెప్పనా, ఏ సమయంలో పడితే ఆ సమయంలో ఎక్కడైనా సరే దృశ్యమాత్రంగా కూడా మెడలో ఉన్న మంగళసూత్రాన్ని లాగడాన్ని చూడకూడదు. ఇవాళ మనం మంచి రోజని కానీ అమృత ఘడియలని కానీ యమఘడియలని కానీ చూడకుండా టీవీలు పెడితే ప్రతి వాడు ఇవాళ చూపించేది ఏంటంటే మెడలో ఉన్న మంగళసూత్రాలు పట్టి లాగడం. భర్తలకి ఆపదలు వస్తున్నాయంటే, కలిసి రావట్లేదంటే ఇళ్లల్లో ఎందుకు కలిసి వస్తుంది? మనం ధర్మశాస్త్రం పాటిస్తే కదా. అందుకే భర్తకి ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుందని అడిగారు. భార్యలోంచి వస్తుంది. భార్యని బట్టి ఐశ్వర్యం వస్తుంది, భార్యని బట్టి పతనం అయిపోతాడు. అందుచేతనే తనకి పుట్టిన బిడ్డలైనా భార్యాసహితుడైనంత కాలమే యజ్ఞయాగాది క్రతువులైన ఐశ్వర్యం అంతా భార్యతోటే. 1 కోటి రూపాయలు పెట్టి యాగం చెయ్యనివ్వండి, భార్య లేకపోతే తన పీటల మీద కూర్చోవడానికి వీల్లేదు. ఎందుచేత భార్య మహదైశ్వర్యం. భార్య అనేటటువంటిది తన యొక్క ఐశ్వర్యాన్ని నిర్ణయం చేస్తుంది. అందుకే అష్టదరిద్రాల్లో భార్య లేకపోవడం అష్టదరిద్రాల్లో ఒకటిగా చెప్పారు. ఆయన మహానుభావుడు, గొప్ప భక్తుడు, జ్ఞాని, ఒకరికి ఉపకారం చేసేవాడు. అయినా మరి ఆయనకి ఏమిటి ఆ ప్రారంధం అంటే భార్య యొక్క సమున్నత స్థానాన్ని చెప్పింది శాస్త్రం. ఆయన్ని చిన్నబుచ్చడం కాదది, భార్య యొక్క గొప్పతనం అది. అందుకని భార్య ప్రవర్తనలో అంత జాగ్రత్తగా ఉండాలి. ఇంత తపస్సు చేసిన అదితి చేసిన ఒకే ఒక పొరపాటు ఏమిటో తెలుసా అండి? కాళ్ళు చాపుకు కూర్చుంది. మన వాళ్ళు తెలిసి తెలియక గడప మీద తల పెట్టుకుని జుత్తు విరబోసుకుని పడుకుంటుంటారు. ఎంత అపచారమో అది నిజంగా. ఆవిడ కూడా మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యుడు ప్రకాశిస్తూ ఉండగా ఒక గోడవారకి కూర్చుని అపారమైనటువంటి తపస్సు చేత బడలి ఉందేమో, ఆ తల ముందుకి వాలిపోయి ఈ తల ఇలా ముందుకు పడిపోయింది. పడిపోవడంలో జుత్తు ఇలా వచ్చి పాదాలకి తగిలింది. విరబోసుకున్న జుత్తు తల మించి పాదాల వైపుకు పడగానే శౌచం పోయింది. అపచారంతో ఉంది. ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నాడు ఇంద్రుడు. పొరపాటు జరిగితే తప్ప తనేం చేయలేడు. అంటే ఎంత పాతివ్రత్యం ఉన్న వాళ్ళు ఇలా దెబ్బతింటే, రామా భార్యని బట్టి భర్త ఉంటాడు, ఆ భార్యని నువ్వు కామించి ఒళ్ళు కొవ్వి కనపడిన దాన్నల్లా నీ ప్రేమించాను అనకు. నీ తండ్రికి తెలుసు ఎవరిని నీ భార్యని చెయ్యాలో, నువ్వెలా ఉద్ధరింపబడతావో. అందుకని వివాహం అనేటటువంటిది ఎంత ప్రధానమో, భార్య యొక్క స్థానం ఎంత గొప్పదో చెప్తున్నాడు విశ్వామిత్రుడు రాముడికి. ఎందుకని తీసుకెడుతున్నాడు ఇహ సీతా కళ్యాణం దగ్గరికి. భార్యాస్థానం అంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు మహానుభావుడు. వెంటనే చూశాట. దృష్ట్వా తామశుచిం శక్రపాదత కృతమూర్జజాం శిరస్థానే కృతౌపాదౌ జహాసచ ముమోదచ. సంతోషపడ్డట. ఆహా, మా అమ్మ తల ముందుకు పడింది, ఆ జుత్తు పాదాలకి తగులుతోంది, అశౌచం వచ్చింది అమ్మకు అనుకున్నాడు. అపవిత్రంగా ఉంది. తస్యా శరీర వివరం వివేశ పురందరః గర్భంచ సప్తధారామా బిభేద పరమాత్మవాన్. శరీరమునకుండేటటువంటి వివరం అంటే రంధ్రంలోంచి లోపలికి వెళ్ళిపోయాడు సూక్ష్మ రూపంలో. వెళ్ళిపోయి ఒక్కసారి తన చేతిలో ఉన్నటువంటి భిద్యమానస్తతో గర్భో వజ్రేణ శతపర్వణ రురోద సుస్వరం రామ తతోదితిరబుధ్యత. ఆ 100 అంచులు కలిగినటువంటి వజ్రాయుధాన్ని చేతిలో పట్టుకుని లోపల ఉన్నటువంటి పిండాన్ని నరికేశాడు. నరికేసేసేటప్పటికీ మారుదశ్చేతి గర్భం శక్రోభ్యభాషత బిభేద చ మహాతేజ రుదంతమపి వాసవ. చంపకు అని వాళ్ళు అరుస్తున్నట్ట లోపల నుంచి ఆ పిండం. ఏడవకు అంటూ నరికేస్తున్నట్ట ఇంద్రుడు. ఈ చప్పుడు లోపల నుంచి పిండం ఏడుస్తున్నటువంటి ఏడ్పు తపశ్శక్తితో ఉందేమో దితికి వినపడింది. వినపడి నహంతో నహంతవ్యా ఇత్యేవం దితిరబ్రవీత్ నిష్పపాత తతశత్రో మాతుర్వచన గౌరవాత్. నాయన ఇంద్రుడా చంపకరా నరిచిందిట దితి. గభాలన మళ్ళీ అమ్మ రంధ్రంలోంచి బయటికి వచ్చేసి అమ్మా నీ ఎందు గౌరవం పాటించానమ్మా, నువ్వు చంపద్దన్నామని వదిలేశానమ్మా అన్నాడు. ప్రాంజలిర్ వజ్రసహితో దితిం శక్రోభ్యభాషత అశుచిర్దేవి సుప్తాసి పదయో కృతమూర్ధజ. అమ్మా నువ్వు పొరపాటు చేశావు. నువ్వు కూర్చున్నప్పుడు నీ శిరస్సు వంగినప్పుడు నీ కేశపాశం తలకి తగిలింది. నువ్వు అశుచిగా ఉన్నావు కాబట్టి బిడ్డండి చంపాను.
ఆత్మరక్షణ చేసుకోవాలి కాబట్టి ఆ పిల్లల్ని నేను సంహరించాను. అమ్మా నా యందు దోషం లేదు, నన్ను క్షమించమ్మా అన్నాడు. గొప్పతనం ఎక్కడుందో తెలుసా అండి? ఇంత తపస్సు చేసిందేమో దోషాన్ని కానీ ఔచిత్యాన్ని కానీ నిర్ణయించింది దితి. ఆవిడంది, తదంతరమహం లబ్ధ్వా శక్రహంతారమాహవే అభిదం సప్తధాదేవి తన్మేత్తం క్షంతుమర్హసి. అమ్మా నన్ను క్షమించమ్మా, అశౌచం నీకు కలిగింది కాబట్టి, నువ్వు తప్పు చేశావు కాబట్టి పిల్లల్ని చంపానమ్మా అన్నాడు. మామాపరాధాద్గర్భోయం సప్తధా విఫలీకృత నాపరాధోస్తి దేవేశ తవాత్మ బలసూదన. నాయన నీ తప్పు లేదు, నువ్వు నాకు పరిచర్య చేసినంతకాలం పరిచర్య చేశావు. నా దగ్గర తప్పు జరిగినప్పుడు నా శరీరంలో ప్రవేశించి నా గర్భస్థమైనటువంటి పిండాన్ని నరికేశావు. అందుకని నువ్వు నాకొక్క వరం ఇయ్యి. ఆ నరకబడినటువంటి పిండం ఉంది కదా, అది వాతస్కంధా ఇమే సప్త చరంతు దివిపుత్రక మారుతా ఇతి విఖ్యాత దివ్యరూపా మమాత్మజాహ. వాళ్ళు వాతస్కంధములకు అధిష్టాన దేవతలై అంతరిక్షంలో నీ యొక్క పరిపాలనలో నీ అనుగ్రహంతో నీకు తమ్ముళ్ళుగా నిన్ను సేవిస్తూ ఎన్ని ముక్కలుగా నరికావో వాళ్ళని, ఆ ముక్కల్ని దేవతా స్వరూపాలిచ్చి వాళ్ళు అంతరిక్షంలో వాయుస్కంధములకు అధిదేవతలుగా ఉండేటట్టుగా నాకు వరమివయ్యా ఇంద్ర అని అడిగింది. అడిగితే ఆవిడంది, బ్రహ్మలోకం చరత్వేక ఇంద్రలోకం తథాపరః దివి వాయురితి ఖ్యాత శృతీయోపి మహాయశాః చత్తరాస్తు సురశ్రేష్ఠ దిశో వై తపశాసనాత్ సంచరిష్యంతు భద్రం తే దేవభూత మమాత్మజాః. అమ్మా తప్పకుండా ఇస్తానమ్మా వరాన్ని, నువ్వు కోరుకున్నట్టు. బ్రహ్మలోకంలో ఉండేటటువంటి వాయుస్కంధానికి ఒకడు అధిదేవత అవుతాడు, ఇంద్రలోకంలో ఉండేటటువంటి వాయుస్కంధానికి ఒకరు అధిదేవత అవుతారు, అలాగే అంతరిక్షంలో ఉండేటటువంటి వాయుస్కంధానికి ఒకరు అధిదేవత అవుతారు. దానితో పాటుగా ఈ 4 దిక్కులా ఉండేటటువంటి వాయుస్కంధాలకి 4 అధిదేవతలు అవుతారు. వీళ్ళని 7గురికి కూడా నేను వాయుస్కంధములకు అధిదేవతలుగా ఉండేటటువంటి వరాన్ని కటాక్షిస్తున్నాను. అమ్మ నీవు కోరుకున్నట్టే అవుతుంది. యథోతక్తం తే భవిష్యతి న సంశయ విచిరిష్యంతి భద్రం తే దేవభూతాస్తవాత్మజాః. నువ్వు కోరుకున్నట్టు నీ కొడుకులు వాయుస్కంధాలకి అధిదేవతలవుతారమ్మా అని వరం ఇచ్చారు. ఆవిడంది, నా కడుపులో ఉండగా నువ్వు వజ్రం పెట్టి నరికేస్తూ వాళ్ళని మారుదహ మారుదహ ఏడవద్దు ఏడవద్దు అంటూ వజ్రం పెట్టి నరికావు కాబట్టి వాళ్ళకి వేరు పేరు పెట్టను. వాళ్ళందరినీ కూడా మరుత్తులు మరుత్తులు అని పిలుస్తారు. అందుకని మరుత్తులు అని పేరిచ్చి నీ దగ్గర పని చేయడానికి 7 వాయుస్కంధములకు అధిదేవతలుగా ఇమ్మంది. నీ కోరిక తీరుస్తానమ్మా అన్నాడు. అందుకని మరుత్తులు వచ్చారు. అందుకని రామ నీకు ఈ కథ చెప్పాను. ఈ విశాలానగరం యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా? 990 సంవత్సరముల పాటు దితి తపస్సు చేసిన ప్రదేశం ఇదే. ఇక్కడే ఇంద్రుడు ఆ దితికి సపర్య చేశాడు. ఇక్కడే ఆ మరుత్తులు జన్మించారు. అంత పరమపావనమైనటువంటి స్థలమయ్యా ఈ స్థలం అని నిర్ణయించిన తరువాత దీన్ని మొట్టమొదట పరిపాలన చేసిన వాడెవరో తెలుసా? ఇక్ష్వాకోసు నరవ్యాఘ్ర పుత్రం పరమధార్మిక. ఇక్ష్వాకు రాజు పరిపాలిస్తే ఇక్ష్వాకు వంశంలో అలంబుస అనేటటువంటి భార్యకి ఆయనకి జన్మించినటువంటి వాడు ఆ విశాలుడు అనబడేటటువంటి వాడు ఈ వంశంలో క్రమానుగతంగా వస్తూ ఇప్పుడు పరిపాలిస్తున్నాడు. ఎందుకని? ఆ ఇక్ష్వాకుకి హేమచంద్రుడు జన్మించాడు, హేమచంద్రుడికి సుచంద్రుడు జన్మించాడు, సుచంద్రుడికి ధూమ్రాశ్వుడు జన్మించాడు, ధూమ్రాశ్వుడికి సృంజయస్సుడు అనేటటువంటి వాడు జన్మించాడు, ఆయనకి సహదేవుడు జన్మించాడు, ఆయనకి కుశాశ్వుడు జన్మించాడు, సోమదత్తుడు, కాకుచ్చుడు, ఆ కాకుచ్చుడికి సుమతి, ఆ సుమతికి ఇప్పుడు విశాలుడు, ఆ విశాలుడు ఈ రాజ్యం చేస్తున్నాడు, పరమధార్మికుడు. అందుకని ఈ విశాలుడు పరిపాలిస్తున్నటువంటి నగరం కాబట్టి ఈ నగరాన్ని ఇప్పుడు విశాల అని పిలుస్తున్నారు. అది నాయన అని చెప్పింది. చెప్పిన తరువాత ఇప్పుడు పరిపాలిస్తున్నవాడు సుమతి, ఆ సుమతి అనబడేటటువంటి రాజు పరిపాలిస్తున్నాడు, ఆయన పరమధార్మికుడని చెప్పాడు. ఈ చెప్పిన తరువాత విశ్వామిత్రుడు తన శిష్యులైనటువంటి రామలక్ష్మణులతో కలిసి విశాలానగర ప్రవేశం చేశారు. చేసిన తరువాత విశ్వామిత్రుడు వచ్చాడనేటటువంటి వార్త సుమతికి చేరింది. చేరగానే అర్ఘ్యపాద్యాదులు పట్టుకుని పురోహితుల్ని పట్టుకుని గబగబా ఎదురొచ్చేట. మన ఇంటికి అభివృద్ధి ఎప్పుడు జరుగుతుందో తెలుసా అండి? ఇంటికి శుభం జరుగుతోంది, ఇంటికి ఏదో జరగబోయేటటువంటి మంగళం వస్తోంది అని గుర్తు ఏమిటి?
అంటే ఇంటికి చాలా కాలం నుంచి కలిసి రాకపోతే మహాత్ముడైనటువంటి వాడు ఇంట్లో అడుగు పెట్టడమే మంగళం జరుగుతోందనడానికి గుర్తు. అందుకని అన్నిటికన్నా దేని పట్ల జాగ్రత్త పడాలి? మహాభక్తుడైన వాడు ఇంటికొచ్చినా రాజ్యానికొచ్చినా జాగ్రత్త పడాలి. వారు అవమానింపబడ్డారా, వారి పట్ల నువ్వు ఉపేక్ష భావంతో ప్రవర్తించావా, ప్రమాదం కూడా అలాగే వస్తుంది. ఇంద్రజుమ్న మహారాజు గారికి రాలా? అగస్త్యుడు వస్తే సేవించకపోతే గజయోనిలోకి వెళ్ళిపోయాడు. అందుచేత మహానుభావుడు సుమతి పురోహితులతో కలిసి వచ్చాడు. వచ్చి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి విశ్వామిత్రుడిని పూజించాడు. ఇది విశ్వామిత్రుడి యొక్క జీవన ఔన్నత్యం అంటే. రామచంద్రమూర్తి ఒక్క ప్రశ్న వేస్తే ఈ రాజ్యం ఎవరిది, దీని పేరేమిటి అని అడిగాడు. ఆ రాజ్యానికి ఆ నగరానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో ఇంత చెప్పాడు. మనం బదరీ వెడితే ఏది జ్ఞాపకం తెచ్చుకోవాలి? ఈ కథంతా జ్ఞాపకం తెచ్చుకుని ఇదిగో అటువంటి బదరీనాథ్ మేము వచ్చాం అని జై జై విశాల బదరీనాథ్ అనుకుని ఆ ప్రాంతంలో తిరగాలి. అంత గొప్ప ప్రాంతం ఆ ప్రాంతం. అందుచేత ఆ సుమతి ఎదురొచ్చి అర్ఘ్యపాద్యాదులిచ్చి నీ పక్కన ఉన్నటువంటి ఈ రామలక్ష్మణులు ఎవరు, ఇంత అందంగా ఉన్నారు, ఆ అమ్ముల పొదులు కట్టుకున్నారు, ఆ ధనస్సులు కట్టుకున్నారు, సూర్యచంద్రులా ఉన్నారు అని పొగిడారు. పొగిడితే వీళ్ళని రామలక్ష్మణులు అంటారు, దశరథ మహారాజు గారి యొక్క కుమారులు. నేను ఆ సిద్ధాశ్రమంలో యాగం చేస్తుంటే అక్కడ వీళ్ళు కాపాడి నన్ను రక్షించారు. ఆ యాగం పరిపూర్తి కావడానికి ఈ రామలక్ష్మణులే కారణము అని విశ్వామిత్ర మహర్షి ఆ సుమతికి రామలక్ష్మణుల గురించి వివరించారు. ఆ తదనంతరం రామా మనం ఇక్కడి నుంచి బయలుదేరి మిథిలా నగరాన్ని చేరుకుందాం. అక్కడ జనక మహారాజు గారు యాగం చేస్తున్నారు. అసలు మనం చేరవలసింది అక్కడికి. జనక మహారాజు గారి యాగంలో శివధనస్సుని నువ్వు చూడాలి. అది దేవతలు, దానవులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు ఎవరూ ఎక్కువ పెట్టలేకపోయారు. అపూర్వమైనటువంటి వస్తువు. పరమశివుడు దేవతలు కలిసి కటాక్షించి ఆ వంశంలో వారికి ఇచ్చారు. ఆ శివధనస్సుని చూద్దువు కాని రామా రమ్మన్నారు. అంటే సరే మిథిలా నగరానికి బయలుదేరుతున్నారు. ఆ మిథిలా నగరానికి కొద్దిగా పొలిమేరల్లోకి వచ్చారు. వచ్చేటప్పటికి విజనమైనటువంటి ఒక ఆశ్రమం కనపడింది. అక్కడ ఎవ్వరూ జనులు లేరు, కానీ చాలా శోభాయమానంగా ఉంది. ఆ ఆశ్రమం ఎందుకింత నిర్జనంగా ఉంది అని చూశారు. వాల్మీకి మహర్షి అహల్యా వృత్తాంతాన్ని చెప్పినట్టు బహుశः అంత అందంగా మళ్ళీ చెప్పినటువంటి వారు నా దృష్టిలో రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పారు, మహానుభావుడు. ఎందుకంటున్నానంటే ఈ మాట, అహల్యా వృత్తాంతము అంటే ఏదో మనకి తెలుసు అనుకుంటాం మనం. కానీ అహల్యా వృత్తాంతం అంటే ఏమిటో, భార్య యొక్క గొప్పతనం అంటే ఏమిటో, భర్త ఎలా ప్రవర్తించాలో, దాంపత్యం అంటే ఏమిటో మహానుభావుడు వాల్మీకి మహర్షి ఇవాళ చెప్తున్నారు. అందుకే బాలకాండ ఆయువు పట్టు. రామచంద్రమూర్తి యొక్క శీలాన్నంతటినీ తీర్చిదిద్దింది విశ్వామిత్ర మహర్షిని అడ్డుపెట్టి. ఇది నరశ్రేష్ఠుడై రాముడు లోకానికి అందాడంటే విశ్వామిత్ర మహర్షి యొక్క అనుగ్రహం. అలా మనం అనుకోని నాడు రామాయణం చదివి ప్రయోజనం లేదు. రాముడు దేవుడండి, విశ్వామిత్రుడు చెప్పేది ఏమిటి ఆయనకి అని మీరు అనుకుంటే ఇంకా బాలకాండ చదువుకోవడం ఎందుకు, వాల్మీకి మహర్షి రాయడం ఎందుకు? గురువుల యొక్క అనుగ్రహాన్ని పక్కన పెట్టడం అవుతుంది. అందుచేత రాముడు విశ్వామిత్రుడి చేతిలో తయారయ్యాడని మీరంటే రాముడు కూడా సంతోషిస్తాడు, తన గురువుల పేరు చెప్పారని. అందుచేత ఎంత అందంగా చెప్తాడో చూడండి. ఆ అహల్యా వృత్తాంతం చెప్పవలసి వస్తే, ఈ ఆశ్రమం ఎవరిది, ఎందుకు ఇలా ఇక్కడ ఎవ్వరూ జనం లేకుండా ఇలా ఉంది, కానీ చాలా ఏదో తేజోవంతంగా ఉంది, ఈ ఆశ్రమం ఎవరిది అని అడిగాడు. రామా నీకు ఈ ఆశ్రమం చూపించాలి, ఇందులోకి నువ్వు తప్పకుండా రావాలి, ఈ ఆశ్రమంలోకి. చూశావా, అసలు నేను చెప్పవలసిందే దీని గురించి, నువ్వు ఎలాగూ అడిగావు కాబట్టి చెప్తున్నాను విను అన్నారు. అని ఒక మాట చెప్పారు. గౌతమస్య నరశ్రేష్ఠ పూర్వమాసీన్ మహాత్మనః ఆశ్రమో దివ్య సంకాశ సురైరపి సుపూజిత. ఈ ఆశ్రమం గౌతమ మహర్షి యొక్క ఆశ్రమం. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, తపస్సు చేసి దేవతల యొక్క అనుగ్రహాన్ని, దేవతా దర్శనాన్ని చేస్తారు. గౌతముడి గొప్పతనం ఏమిటో తెలుసా, ఇది వాల్మీకి రచన వైచిత్రి, ఒక్క శ్లోకంలో చెప్తారు. గౌతముడి ఆశ్రమానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా, గౌతముడి ఆశ్రమానికి దేవతలు వస్తారు గౌతముడి దర్శనానికి. అంటే గౌతముడు ఎటువంటి తపశ్శక్తి కలిగినటువంటి వాడో నువ్వు ఆలోచించు. అటువంటి మహాపురుషుడైనటువంటి గౌతమ మహర్షి యొక్క ఆశ్రమం. కానీ తస్యాంతరం విదిత్వాతు సహస్రాక్షశ్చీపతి మునివేషధరో అహల్యామిదం వచనమబ్రవీత్. మునివేషధరో అహల్యామిదం వచనమబ్రవీత్. ఆ గౌతమ మహర్షి
తన భార్య అయినటువంటి అహల్యతో కలిసి తాపసి అయి ధార్మికమైనటువంటి జీవితాన్ని ఇక్కడ గడుపుతూ ఉండేవారు. అహల్య త్రైలోక్య సుందరి. ఎందుకంటే అహల్య ఎందుకు పుట్టింది అంటే ఒక ఆఖ్యానం చెప్తారు పెద్దలు. బ్రహ్మవైవర్త పురాణంలో ఒక మాట చెప్పారు. మోహిని స్వరూపంగా శ్రీ మహావిష్ణువు వస్తే లోకాలన్నీ అన్నాయిట, చతుర్ముఖ బ్రహ్మగారు ఇన్ని మాటలు సృష్టి చేశాడు, ఏది అంత అందగత్తే? శ్రీ మహావిష్ణువు మోహిని స్వరూపాన్ని పొందితే ఆ అందంతో తుల్యమైనటువంటి ఒక స్త్రీ బ్రహ్మగారు కూడా సృష్టించారు సృష్టిలో అని చెప్పగలిగినటువంటి స్త్రీ ఒకటి ఇప్పటి వరకు బ్రహ్మ సృష్టిలో లేదు అన్నారట. అంటే బ్రహ్మగారికి కొంచెం బాధేసింది. ఎంత మాట అన్నారా నన్ను, ఇప్పటి వరకు నేను అటువంటి సౌందర్య రాశిని సృష్టించలేదన్నారు అని సామాన్య సృష్టి పక్కన పెట్టాడు. పక్కన పెట్టి సమాధిగతుడయ్యాడు. సమాధిగతుడై అపారమైనటువంటి జ్ఞానముద్రలో ఉండగా ఆ సమాధి స్థితిలోంచి ఒక స్త్రీని సృష్టించాడు. ఆవిడ పేరు అహల్య. అందుకే ఆవిడ మహాసౌందర్య రాశి. మెరుపు తీగలు అని అండం కూడా సరిపోదు అహల్య సౌందర్య వర్ణనానికి. కానీ నేను అహల్య యొక్క బాహ్య సౌందర్యం గురించి చెప్పదలుచుకోలేదు. ఆవిడ ఆ ఏ తల్లి పేరు చెప్పినంత మాత్రం చేత మన శరీరమునకున్నటువంటి పాపరాశి ధ్వంసం అవుతుందో అటువంటి మహాపతివ్రత అహల్య. ఆ అహల్య యొక్క పేరు చెప్పుకుంటే చాలు, ఆ అహల్య పేరు చెప్పుకుని జాతి పవిత్రం అవ్వాలి. గంగానదిలో మీరు 1,000,000 మాటలు స్నానం చేస్తే ఎంత ఫలితమో నా దృష్టిలో అహల్య వృత్తాంతం వినడం చేత అంత పవిత్రం. అంత గొప్ప చరిత్ర అహల్య చరిత్ర. అందుకు చెప్తున్నారు వాల్మీకి మహర్షి. ఆయనకేం ముట్టినే కథలు చెప్పడం కోసం కాదు ఆయన చెప్పేది. ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి. పతికి అనువర్తయ్యి అంత సమాధి స్థితిలో ఉండగా బ్రహ్మగారు సృష్టించినటువంటి అహల్య పర్ణశాల నిర్మించుకుని తపోజీవనం చేసినటువంటి గౌతమ మహర్షితో ధార్మికమైనటువంటి జీవితాన్ని గడుపుతోంది. గడుపుతుంటే ఎప్పటి నుంచో ఇంద్రుడికి అహల్య మీద కోరికుంది. ఎందుకని? అహల్యని సృష్టించగానే ముందు వెళ్ళి అహల్య మిమ్మల్ని అడిగినవాడు ఇంద్రుడు. అడిగితే ఇంద్రుణ్ణి అప్పుడు అహల్య చూసింది. దేవరాజు, గొప్ప ఐశ్వర్యము అధికారము కలిగినటువంటి వాడు. చూసి ఇంద్రుడి పట్ల కించిత్ మమకారం ఆవిడ మనస్సులో ఏర్పడింది. అందుకే కన్యాస్వరూపంలోకి వచ్చేటప్పటికీ ఆవిడ మనస్సులో భర్తృస్వరూపం ఎవరు పడితే వారు ముద్ర పడకుండా తండ్రి జాగ్రత్త పడాలి. లేకపోతే నారాయణ స్వరూపంగా నువ్వు కాళ్ళు కడిగి కన్యాదానం ఎలా చేస్తావు? అందుకే శాస్త్రం అంత జాగ్రత్తగా మాట్లాడుతుంది ఆడపిల్ల ఉన్న చోట. సరే, ఈయనన్నాడు బ్రహ్మగారు, ఇంద్రుడికి ఇవ్వడం ఏమిట్రా, ఇంత గొప్ప కన్యని సృష్టించాను, ఇవ్వనంటే ఇంద్రుడు కోపిస్తాడు, అందుకని ఒక పరీక్ష పెడతానన్నాడు. అంటే ఇది రామాయణాంతర్గతం కాదు, అహల్య గొప్పతనం చెప్పడానికి నేను బ్రహ్మవైవర్త పురాణంలోంచి చెప్తున్నాను. ఆయన అన్నాడు, ఎవరు భూలోకానికి అంతటికీ తొందరగా ప్రదక్షిణం చేసి వస్తే వారికి ఇస్తాను ఈ కన్యనన్నాడు. ఇంద్రాదులు తమ వాహనాలెక్కి బయలుదేరారు. గౌతమ మహర్షి కూడా సభలో ఉన్నారు. ఎదురుగుండా ఒక ఆవు కనపడింది. ఆ గోవుకి ప్రదక్షిణం చేశారు. మనకి గోవు కనపడుతుంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఆలయాల్లోకి వెళ్ళి బయటికి వస్తున్న చోట గోవు నిలబడుతుంది. మనం గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి అరటిపండు చేత్తో పట్టుకుని బయటికి వస్తుంటాం. వస్తుంటే ఆ అరటిపండు కోసమని ఆవు మోరలు చాపి మీ దగ్గరికి వస్తుంది. భగవద్ అనుగ్రహం మీ వెంట పడుతోంది. మనమేం చేస్తాం? మీ చేతిలో ఉన్న ప్రసాదం ముందు మీరు తినకుండా పెట్టకూడదు. అందుకే ప్రసాదం గుళ్ళోనే తీసుకోండి అంటారు. గుడికొచ్చి గుడి యొక్క అధిష్టాన దేవతా దర్శనం చేయకుండా వెళ్ళకూడదు. మీరు ఇక్కడికి వచ్చారు, వచ్చినప్పుడు ఒక 5 నిమిషాలు ముందు వచ్చి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని కూర్చోవాలి. రామాయణం వింటున్నారు కాబట్టి రామచంద్రమూర్తి దర్శనం చేసి కూర్చోవాలి. అంతేకాని దేవాలయానికి అధిష్టానమైన దైవం దర్శనం చెయ్యకుండా కూర్చుని విని వెళ్ళిపోకూడదు. అది దేవత పట్ల అపచారం అయిపోతుంది. అందుచేత మనం గుళ్ళోంచి బయటికి వస్తుంటే ఓ ఆవు వస్తుంది. మనం ఏం చేస్తాం? ఈ అరటిపళ్ళు ఇలా పెట్టేసుకుని గబగబగా తోసి బయటికి వచ్చేసి పాప ఆవు అరటిపండు కోసం దగ్గరికి వస్తుంటే పడేలు మనం లెంపకాయ కొడతాం. రామాయణం మనకి నేర్పింది. ఎందుకురా నువ్వు గుళ్ళోకి వెళ్ళి 33 కోట్ల మంది దేవతలు ఆశ్రయించున్నారు ఆ ఆవుకి. నువ్వొక తొక్క అరటిపండు తొక్క నువ్వు లోపల ప్రసాదం తినేసి తొక్క పట్టుకొచ్చి ప్రసాదంగా దానికి పెట్టు నోట్లో. సంతోషంగా నాలుక జాపి అది తింటుంటుంది. చెయ్యగలిగితే ప్రదక్షిణం చెయ్యి, చెయ్యలేకపోతే దాని పృష్ఠభాగానికి ఓ నమస్కారం చేసి వెళ్ళిపో. 5 ప్రబలమైన లక్ష్మీ స్థానాల్లో గోవు యొక్క పృష్ఠభాగం ఒకటి. ప్రపంచంలో లక్ష్మి ప్రబలంగా ఉండేది అదే. గోవు యొక్క పృష్ఠభాగము, పద్మము,
స్త్రీ యొక్క పాపట, అందుకే ఎట్టి పరిస్థితులలో స్త్రీ పాపట యందు సింధూరం లేకుండా ఉండకూడదు. పాపట, పద్మము, ఏనుగు యొక్క కుంభస్థలము, ఇవి లక్ష్మీ స్థానాలు 5. వీటిని ఎప్పుడూ అగౌరవపరచకూడదు. అందుచేత ఆవు యొక్క పృష్ఠభాగానికి ఒక నమస్కారం చేసి వెళ్ళిపోవాలి. ఇది ధర్మం తెలుసున్న వాడికి తెలుస్తుంది. అందుకు చెప్పారు బాలకాండలో వాల్మీకి మహర్షి. అందరూ భూప్రదక్షిణానికి పరిగెత్తారు. గౌతముడు ఒక్కడు అక్కడే ఉంది గోవు. ఆ గోవుకి ప్రదక్షిణం చేసి వచ్చి కూర్చున్నాడు. వచ్చేటప్పటికి అందరికన్నా ముందు భూప్రదక్షిణం చేసిన వాడు గౌతముడే. ధర్మశాస్త్రం ప్రకారం గోవుకి ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసేసినట్టు. అందుకని నేను గౌతమ మహర్షికి ఇస్తున్నాను అహల్యని అని అహల్యని గౌతమ మహర్షికి ఇచ్చి వివాహం చేశారు. అప్పటికి చెప్పడానికి ఇంకొక మార్గం లేక ఇంద్రుడు చిన్న బుచ్చుకుని వెళ్ళిపోయాడు. 2, గౌతమ మహర్షి యొక్క తపస్సు పెరిగిపోతోంది. గౌతమ మహర్షిని తానేం చేయలేడు, ఎందుకని ఆయన పరమసాత్వికుడు. కానీ ఆయన తపస్సు భ్రష్టం అవ్వాలంటే ఆయనకి కోపం వచ్చి శాపం ఇవ్వాలి. అందుకని తాను గౌతమ మహర్షి జోలికి వెళ్ళలేడు. గౌతమ మహర్షి భార్య అయిన అహల్య జోలికి వెళ్ళాలి. 1, తన కోరిక తీరుతుంది అహల్యను అనుభవించడం. 2, అహల్యను అనుభవించడం చేత గౌతముడి తపస్సు భ్రష్టం అవుతుంది. ఈ మాట కడుపులో పెట్టుకుని గౌతముడి ఆశ్రమానికి వెళ్ళాడు. మునివేషధరో హల్యామిదం వచనమబ్రవీత్. గౌతమ మహర్షి యొక్క వేషాన్ని కట్టాడు. ఎప్పుడు వెళ్ళాడు? పైగా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఏం ఉట్టినే చెప్పరు మహర్షి, ఏది చెప్పినా తిన్నగా మాట్లాడరు. ఇలాంటి విషయాల్ని ఆలోచించవలసిన విషయాలు. తెల్లవారుజామున వెళ్ళాడు బ్రాహ్మీ సమయంలో. బ్రాహ్మీ ముహూర్తము కేవలము దేవతారాధనకు మాత్రమే. పూర్వ సంధ్యయందు కాని, ఉత్తర సంధ్యయందు కాని, మిట్ట మధ్యాహ్న సమయమునందు కాని అసలు పగటిపూట నిషిద్ధం. నేను సభాముఖంగా చెప్పానని అనుకోకండి. పూర్వోత్తర సంధ్యల యందు భార్యాసంగమం చేత కుమారుడు కలిగితే వాడు లోకములను పీడించగలిగిన కొడుకు పుడతాడు. అంత శాడిస్టులు పుడతారు. తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో గౌతమ మహర్షి వేషంలో ఆశ్రమంలోకి వెళ్ళాడు. వెళ్ళి నీ సంగమాన్ని అపేక్షిస్తున్నాను అహల్య అన్నాడు. ఇంకా అహల్య మహాపతివ్రత, కనిపెట్టగలదు. గౌతమ మహర్షి బ్రాహ్మీ ముహూర్తంలో ఈ మాట అడుగుతారా? సంధ్యావందనాది క్రతువులు చేసుకుని నదీ స్నానం చేసే మహర్షి బ్రాహ్మీ సమయంలో భార్యా సంగమం ఎందుకు అడుగుతారు? అడగరు. కానీ ఆవిడికి తెలుసు వచ్చినవాడు గౌతముడు కాడు, ఇంద్రుడే వచ్చాడని తెలుసు. కానీ మనస్సులో ఎప్పుడో ఒక కోరిక ఉండిపోయింది. ఎందుకు ఉండిపోయింది? కన్యాత్వంలో ఉండగా ఎవరి మీద పడితే వాళ్ళని, నీ ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ నువ్వు పిచ్చ పొగట్టలు తల్లిదండ్రులు మొదలు పెడితే నీ ఇంట్లో ఆడపిల్ల మనస్సు రేపొద్దున్న కన్యాదానం ఖచ్చితంగా జరుగుతుందన్న వాడి మీద తప్ప అన్యుల యందు కాని కుదురుకుని ఉండిపోతే తర్వాత వైవాహిక జీవితంలో ఎటువంటి ప్రమాదాలు వస్తాయో చూపిస్తున్నారు మహర్షి. ఆనాడు ఇంద్రుడి మీద మనస్సు ఉండిపోయింది. ఉండిపోయిన మనస్సు ఇప్పుడు వచ్చినవాడు గౌతముడు కాడు, ఇంద్రుడు వచ్చాడని అహల్యకి తెలుసు. తెలిసినా ఏం చేసింది? మునివేశం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన మతిం చకార దుర్మేధ దేవరాజ కుతూహలాం. ఆవిడ వచ్చినటువంటి వాడు గౌతముడు కాడని తెలిసి కూడా దుర్మేధయై ఇంద్రుడికి దేవరాజ్యాధిపతి అని, ఆయనకి కామధేనువు కల్పవృక్షం ఉన్నాయని, ఐశ్వర్యం ఉందని ఆయనతో సంగమాన్ని అంగీకరించింది. అంగీకరిస్తే ఆయన సంగమించాడు. సంగమించిన తరువాత ఒక మాట అంది అహల్య. కృతార్థోస్మి సురశ్రేష్ఠ గచ్చ శీఘ్రమిత ప్రభో ఆత్మానం మాం చ దేవేశ సర్వదా రక్షమానద. ఓ ఇంద్ర, కృతార్థోస్మి, నేను కృతార్థురాలనయ్యాను నీతో సంగమం చేత. నువ్వు తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మహర్షులు ఏది చెప్పినా మన సంప్రదాయంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి? దాచి మాట్లాడరు. కానీ ఇది వినేటప్పుడు మీరు తొందరపడి నిర్ణయాలకు వచ్చేసేయకండి. అందులో ఆంతరమైన విషయం చెప్తాను నేను తప్పకుండా. అందుకని కృతార్థోస్మి సురశ్రేష్ఠ గచ్చ శీఘ్రమిత ప్రభో, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎందుకో తెలుసా? నేను కృతార్థురాలను అయ్యాను నీతో సంగమం చేత. కానీ నిన్ను నువ్వు రక్షించుకో గౌతముడి నుంచి, నన్ను రక్షించండి. ఎందుకని? గౌతముడు ఇంటికి వచ్చాడా తన బండారం, ఇంద్రుడి బండారం బయటపడిపోతుందండి. ఎంత అనరాని మాట! ఈ మాట అంది ఇంద్రుడు. అన్నాడు ఆయన వెళ్ళిపోతూ ఇంద్రస్తు ప్రహసన్ వాక్యమహల్యామిదమబ్రవీత్ శుశ్రోణి పరితుష్టోస్మి గమిష్యామి యథాగతం. ఆయన అన్నాడు, దొంగ నవ్వోటి నవ్వి ఇంద్రుడు, నేను చాలా సంతోషించాను అహల్య,
నేను బయలుదేరిపోతున్నాను, శుశ్రోణి పరితిష్టోస్మి, చాలా ఆనందాన్ని పొందాను, గమిష్యామి యథాగతం, ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతున్నాను అన్నాడు. అని దొంగలా గబగబా పర్ణశాలలోంచి బయటికి వస్తున్నాడు. బయటికి వచ్చేటప్పటికీ గౌతమం సందదర్శాధ ప్రవిశంతం మహామునిం దేవదానవ దుర్ధర్షం తపోబల సమన్వితం. ఎంత అందంగా మాట్లాడతారో చూడండి మహర్షి. లోపల నుంచి బయటికి ఎడుతున్నవాడు ఎవరు? దేవేంద్రుడు. బయట నుంచి లోపలికి వస్తున్నవాడెవరు? గౌతముడు. విశేషణం ఎవరికేశారు? దేవతలని దానవులని కూడా తన తపశ్శక్తి చేత నిగ్రహించగలిగినటువంటి తపోధనుడైనటువంటి గౌతముడు లోపలికి వస్తున్నాడు. ఎక్కడ తప్పుందో అక్కడ ఎంత ఐశ్వర్యం ఉన్నా ముఖం మారిపోతుంది. ఎక్కడ బ్రహ్మమును నమ్ముకునున్నాడో అక్కడ తన మీద ఎన్ని నిందలొచ్చినా తేజోవంతమై సూర్యుడి పగిది వెలిగిపోతూనే ఉంటాడు. అందుకని ఆయన తీర్థోదక పరిక్లిన్నం దివ్యమానమివానలం గృహీత సమిధం తత్ర సకుశం మునిపుంగవం దృష్ట్వా సురపతిస్తత్రో వివర్ణమదనోభవత్ అధదృష్ట్వా సహస్రాక్షం మునివేషధరం ముని. చేతిలో దర్భలు పట్టుకునున్నాడు, స్నానం చేసి వచ్చాడు. ఆ ఒంటి మించి ఇంకా నీరు కారుతోంది. దేవతలను దానవులను కూడా శాసించగలిగినటువంటి అపారమైన తపశ్శక్తితో దుర్నిరీక్షుడై ఉన్నాడు మహానుభావుడు. ఇంద్రుడు బయటికి వెళ్ళి ఆయన వంక చూశాడు. ఆయన కట్టుకున్నదేమిటి? ఒక నారచీర కట్టుకుని ఉన్నాడు, ఒళ్ళు తడిసి ఉంది, చేతిలో దర్భలు పట్టుకుని ఉన్నాడు, కర్మిష్ఠి అయి ఉన్నాడు, బ్రహ్మజ్ఞాని, గొప్ప తపశ్శక్తి ఉన్నవాడు. ఇంద్రుణ్ణి చూశాడు. ఇంద్రుడి ముఖం వివర్ణమైపోయింది, మాడిపోయింది. ఇంద్రుడి ముఖం మాడిపోగానే ఆయన గ్రహించారు. ఏ పొరపాటు జరిగిందో కనిపెట్టారు. కనిపెట్టి దుర్వృత్తం వృత్త సంపన్నో వచనమబ్రవీత్ మమ రూపం సమాస్థాయ కృతవానసి దుర్మతే. నా రూపాన్ని నువ్వు తగిలించుకుని చెయ్యరానటువంటి దుశ్చేష్ట చేశావు దుర్మతి. ఇంద్ర అకర్తవ్యమిదం తస్మాత్ విఫలస్తం భవిష్యసి గౌతమేనైవ ముక్తస్య సరోషేణ మహాత్మన పేతతుర్వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తక్షణాత్ తథా శప్తాస వై శక్ర మహల్యామపి శప్తవాన్. ఎప్పుడైతే ఇంద్రుడు బయటికి వస్తుండగా చూశారో స్త్రీ సంగమం పట్ల నీకింత కాంక్ష ఉండడానికి కారణం ఎందుచేత? నువ్వు పురుషుడవై ఉండడం చేత. అది కదా నీ అహంకారానికి కారణమైంది. చెయ్యరా అని పెని చేయడానికి. పురుషత్వమునకు చిహ్నములైనటువంటి నీ అండములు జారి నేల రాలి పడిపోవుగాక అని శపించారు. మహాత్ములు ఎప్పుడు ఎక్కడ దుర్బుద్ధి ఉందో దాన్ని పడగొడతారు. పేతతరుషణౌ భూమౌ సహస్రాక్షస్య తక్షణాత్. ఉత్తర క్షణం ఇంద్రుడి యొక్క అండములు జారి నేలన పడిపోయి. ఒక్కసారి అహల్య వంక చూశారు. ఇహవర్ష సహస్రాణి బహూనిత్తం నివశ్యసి వాయుభక్షా నిరాహార తప్యంతి భస్మశాయిని. ఆవిడ రాయి అయిపోయిందని చెప్తారు, అలా శపించలేదు గౌతమ మహర్షి. రాయి అయిపో అని నువ్వు శిలవిక అని ఆయన అనలేదు. ఇహవర్ష సహస్రాణి బహూనిత్వం నివశ్యసి. నువ్విక్కడ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తూ పడుండు. ఎలా ఉంటావో తెలుసా? వాయుభక్ష గాలిని తిను, నిరాహార నువ్వు ఇంకా ఆహారం తినకు, తప్యంతి తప్పించు, భస్మశాయిని నీ మీద బూది కప్పేస్తుంది, నువ్వెవ్వరికీ కనపడవిహ, అలా తపస్సు చేస్తూ నేల మీద పడిపోయి ఉండు అని శపించి ఒక మాట చెప్పారు. ఆగమిష్యతి దుర్ధర్షస్తదా పూతా భవిష్యతి తస్యాధితిథ్యేన దుర్వృత్రే లోభమోహ వివర్జిత. కొంతకాలానికి దుర్ధర్షుడైనటువంటి రామచంద్రమూర్తి ఈ అరణ్యంలోకి ప్రవేశిస్తారు. ప్రవేశించి పర్ణశాలలోకి వస్తారు. వచ్చినప్పుడు ఆయన చేత ఆయన పర్ణశాల ప్రవేశించినప్పుడు ఆయన కాలుతో తంతాడనో తన్నినప్పుడు పాదపరాగం నీ మీద పడుతుందనో అలాంటి మాటలు ఏవీ చెప్పలేదు గౌతముడు. పర్ణశాలలోకి రామచంద్రమూర్తి ప్రవేశించినప్పుడు నీ శాపమునకు విమోచనం కలుగుతుంది. కలిగితే నువ్వేమవుతావో తెలుసా? మళ్ళీ నువ్వు నా భార్య అవుతావు, పత్నివవుతావు. పత్నివై నాతో కలిసి యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడానికి సమానమైనటువంటి స్థాయిని పొంది మళ్ళీ నా పక్కన వచ్చి నా పత్ని స్థానాన్ని పొందుతావు. అప్పటి వరకు నేను కూడా ఈ పర్ణశాల విడిచిపెట్టి హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళిపోతున్నానని చెప్పారు. చెప్పి వెళ్ళిపోయారు. నాయనా రామ, ఇదయ్యా అహల్య కథ, రా లోపలికి అని పర్ణశాలలోకి తీసుకెళ్ళారు. ఇంద్రుడేం చేశాడు?
అండములు పడిపోతే దేవతల దగ్గరికి వెళ్ళాడు, అందరినీ పిలిచాడు. నేను ఈ పని ఎందుకు చేశానో తెలుసా? నా ఒళ్ళు కొవ్వి కాదు, గౌతముడికి తపశ్శక్తి పెరిగిపోతోంది, గౌతముడిని నేనేం చేయలేను, అపచారం అహల్య పట్ల చేశాను. ఇప్పుడు ఏమైంది? గౌతముడికి కోపం వచ్చి నన్ను శపించాడు, అహల్యని శపించాడు. శపిస్తే ఏమవుతుంది? అది సత్యవాక్యం అవ్వాలి. అందుకని ఆయన తపశ్శక్తి కొంత పోయింది. గౌతముడి తపశ్శక్తి పోగొట్టడానికి నేను వెళ్ళాను. వెడితే మిమ్మల్ని అందరినీ రక్షించడానికి నేనెడితే నా అండములు పోయి, అందుకని నాకు ఇప్పుడు మళ్ళీ అండాల్ని తీసుకొచ్చి పెట్టవలసిన బాధ్యత మీది. ఎందుకని నా పని వల్ల మీరు రక్షింపబడ్డారు కాబట్టి మీరేం చేస్తారో మీ ఇష్టం అన్నాడు. పాపం అగ్నిదేవుడు ఇది విన్నాడు. అగ్నేస్తు వచనం స్పృష్ట్వా పితృదేవా సమాగతా ఉత్పాట్యమేషవృషణౌ సహస్రాక్షేన్యవేశయన్. మనకి పితృదేవతారాధన చేసేటప్పుడు అప్పుడు ఆచారం ఏమిటంటే, పితృదేవతలకి ఆరాధన చేసేటప్పుడు మేషములకు అంటే గొర్రెకి అండములతో కూడినటువంటి గొర్రెని సమర్పిస్తారు. అందులో ఆ శరీరంలో అండములు పితృదేవతలు తీసుకుంటారు. అందుకని అండములు లేనటువంటి గొర్రెని పితృదేవతలకు ఇస్తే పితృదేవతల యొక్క ఆగ్రహానికి గురవుతాం. అండములతో కూడిన గొర్రెనే పితృదేవతలకు ఇవ్వాలి. అప్పుడు ఈయన వెళ్ళి పితృదేవతలను అడిగాడు, మేషం అంటే గొర్రె యొక్క అండములను తీసి మేము ఇంద్రుడికి అతికిస్తాం, అందుకని ఇక నుంచి అండములు లేని గొర్రెని నీకిస్తే పితృదేవతలందరూ సంతోషించాలి, ఇది దేవకార్యం కాబట్టి అంటే ఒప్పుకున్నారు వాళ్ళు. ఒప్పుకుంటే గొర్రె యొక్క వృషణములను తీసి ఇంద్రుడికి అతికించారు. అతికిస్తే ఆయన మళ్ళీ పురుషుడయ్యాడు. లేకపోతే ఎంత ఇంద్రుడైతే ఏమిటి, పుంసత్వం పోయిన తరువాత అందరి చేత అసహ్యింపబడతాడు. అందుచేత మళ్ళీ గొర్రె యొక్క వృషణములను తీసి ఇంద్రుడికి పెట్టారు. అందుకని ఆయన ఏమని పిలుస్తారు? మేషవృషణుడు మేషవృషణుడు అని పిలుస్తారు, గొర్రె వృషణములు కలవాడు. అలా అన్నప్పుడల్లా ఏమవుతుంది? తాను తప్పు నడక నడిచినటువంటిది జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది. ఎంత ఇంద్రుడైనా మహర్షులేం ఉపేక్షించరు, తప్పు తప్పే. కానీ అహల్యమైంది, అప్పటి నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆవిడ తపిస్తూనే ఉంది అక్కడలాగా. వాయుభక్షా నిరాహారా తప్యంతి భస్వసాయిని, గాలి తింటూ ఆహారం లేకుండా ధూళి మీద పడి అక్కడ పడి తపస్సులో ఉంది. రామచంద్రమూర్తి లోపలికెళ్ళారు. వెళ్ళగానే ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏమిటిట? 33 కోట్ల మంది దేవతలు కూడా కన్ను విప్పి ఆవిడ వంక చూడలేరట. అంత దుర్నిరీక్షమైనటువంటి తేజోమూర్తి అయి ప్రకాశిస్తోంది. రామచంద్రమూర్తి యొక్క దృష్టి పడగానే ఆవిడ బాహ్య స్థితిని పొంది పైకి లేచి రామచంద్రమూర్తి ఆ తల్లిని చూడగానే విచిత్రం ఏమిటో తెలుసా అండి? ఆ శాపం నుంచి విముక్తురాలైనటువంటి అహల్య రాముడి పాదముల మీద పడాలా, లేకపోతే రాముడు అహల్య మీద పాదాల మీద పడాలా? అంటే అహల్యని చూడగానే రాఘవౌతు తతస్తస్య, రాఘవుడే ముందు వెళ్ళి అహల్య యొక్క పాదముల మీద పడి ఆవిడ పాదములకు నమస్కారం చేశాడు. చేసిన తరువాత అప్పుడు ఆవిడేం చేసింది? స్మరంతి గౌతమవచ ప్రతిజగ్రాహ సాచతం, గౌతముడు చెప్పినటువంటి మాట జ్ఞాపకానికి వచ్చింది. అప్పుడు ఆవిడ రాముడికి నమస్కారం చేసి రాముణ్ణి కూర్చోపెట్టి షడ్రసోపేతమైనటువంటి విందు ఆరగింపచేసింది, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చింది. గౌతమ మహర్షి కూడా వచ్చారు. అమ్మా, నీ శాపం నుంచి నువ్వు విముక్తురాలవయ్యావమ్మా అని విశ్వామిత్ర మహర్షి సంతోషించారు. తన పత్నిని తీసుకుని గౌతముడు మళ్ళీ తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. మహాభారతంలో అయితే చెప్పారు, అంజనాదేవి గౌతమ మహర్షి యొక్క ఈ అహల్యాదేవి యొక్క కుమార్తె, ఆ అంజనాదేవి యొక్క కుమారుడే హనుమ. అందుకని ఇట్లాంటి చాలా విశేషమైనటువంటి సంతానం అహల్యాకి గౌతముడి ద్వారా కలిగింది తరువాత. సరే, ఇది మనం అహల్యా వృత్తాంతం రామాయణాంతర్గతంగా విన్నాం. మనం ఇలా బాహ్యంగా చూస్తే మనకేమనిపిస్తుందంటే, అహల్య తప్పు చేసింది, ఆ తప్పు చేయడం చేత ఆవిడ చాలా కాలం తపస్సు చేయవలసి వచ్చింది, మహానుభావుడు గౌతముడు శపించాడు అని మనం అనుకుంటాం. మీరు అలా అర్థం చేసుకుంటే అహల్యా వృత్తాంతం విషయంలో పొరపాటు చేసిన వారు అవుతారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీకు ముందే చెప్పాను, అహల్య పట్ల ఇంద్రుడికి కోరిక ఉన్నమాట యథార్థం. వచ్చినటువంటి వాడు ఇంద్రుడు గౌతముడు కాడన్న విషయం కూడా అహల్యకి తెలియడం కూడా యథార్థం. పొరపాటు జరిగిన మాట యథార్థం. అయితే ఆగ్రహించవలసిన వాడెవరు? వీళ్ళిద్దరూ చేసిన పొరపాటుకి ఆగ్రహించవలసిన వాడు గౌతమ మహర్షి. మహర్షి అని ఎందుకన్నారు ఆయన్ని?
ఆయనే ఆగ్రహిస్తే భార్యని పరిత్యజించాలి. ఇంకా ఎన్నడూ నువ్వు నా భార్యవి కాలేవు, నిన్ను నా పక్కన కూర్చోపెట్టుకోను అని విడిచిపెట్టేసి వేరొక భార్యని స్వీకరించాలి. కానీ గౌతముడు ఆ పని చేశాడా? ఆ పని చెయ్యలేదు. ఏం చేశాడు? తన గొప్పతనం ఏమిటో చెప్పాడు. దేవదానవులనందరినీ శాసించగలిగినటువంటి తపశ్శక్తి గౌతముడిది, ఉండడం పర్ణశాలలో. ఆ గౌతముడు ఒక్క మాట అంటే పుంసత్వం కూడా ఎగిరిపోయేటటువంటి నీచ స్థితి దేవేంద్రుడిది. పైకి ఐశ్వర్యంలా కనపడుతోంది, అసలు ఐశ్వర్యం ఎవరిది? గౌతముడిది. కానీ పొరపాటు ఏం జరిగింది? ఇంద్రుడు తన పురుషవాంఛ తీర్చుకోవడానికి వచ్చాడు. అందుకని మళ్ళీ మళ్ళీ ఇలాంటి పొరపాటు జరగకూడదు. అందుకని అనుగ్రహంగా జ్ఞాపకానికి రావాలి. అందుకని మహాత్ములైనటువంటి వారు క్రోధమునకు వశులు కాకూడదు. ఆయన ఏం చేశాడు? పేతతుర్వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తక్షణాత్ అన్నాడు. నీ అండములు పడిపోతాయన్నాడు. పడిపోయాయి అండములు. మళ్ళీ ఎవరిని ఆశ్రయించవలసి వచ్చింది? ఎవరికి తాను అధిపతో ఆ దేవతల కాళ్ళు పట్టుకోవలసి వచ్చింది అండాల కోసం. వాళ్ళెళ్ళి పట్టుకొచ్చి గొర్రె వృషణాలు అతికించారు. అందుకని ఏమైంది? ఆయన పొరపాటు దిద్దాడు, మరొక మాట పొరపాటు జరగకుండా నిగ్రహించాడు. భార్య కూడా పొరపాటు చేసింది. భార్య పొరపాటు చేసిందని విడిచిపెట్టేసిన వాడు ఆర్ష సంప్రదాయమునందు భర్త కాడు. భార్య ఇంతకన్నా పెద్ద పొరపాటు చరిత్రలో ఉండదు. చేస్తే గౌతముడు చెప్పినది ఏమిటో తెలుసా అండి? నీకు దేవరాజు మీద మనస్సు ఎందుకు కలిగింది? ఆయన ఐశ్వర్యవంతుడని. ఐశ్వర్యవంతుడన్న భావన ఎందుకు కలిగింది? మనస్సు ఉండబట్టి. మనస్సు ఎందుకు వచ్చింది? నువ్వు ఆహారం తినబట్టి. ఆహారంలో 6వ వంతు మనస్సు అయింది. మనస్సు యందు మోహం వచ్చింది, మోహంలోంచి లోభం వచ్చింది, దానికి కామం కలిసింది, కామం కలిసి దేవరాజు వైపుకి వెళ్ళావు. ఇప్పుడు ఈ మనస్సు శుద్ధి పడాలి. అందుకని వాయుభక్ష నిరాహార, నువ్వు ఇంక అన్నం తినకు, గాలి తిను. నీ పాపం పోవాలి, నువ్వు అగ్ని పునీతం అవ్వాలి. అందుకని ఏమవ్వాలి? తప్యంతి, నువ్వు తపస్సు చెయ్యి. ఎన్నాళ్ళు? కొన్ని వేల సంవత్సరాలు. ఎలా చేస్తావు? ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఇక్కడే పడిపో. భస్మశాయిని, నీకు బాహ్య ప్రపంచం తెలియకూడదు. నీ ఒళ్ళంతా బూదితో కప్పబడుతుంది. కప్పపడి నువ్వు అలా పడిపోయి ఉండిపోతావు. ఎప్పుడు నీకు మళ్ళీ శాప విమోచనం? రాబోయే అవతారాన్ని ఆయన గమనించారు. పతితపావనుడైనటువంటి రామచంద్రమూర్తి వస్తారు. ఆశ్రమంలోకి రాగానే ఆయన మీద గాలి నీ మీదకు వస్తుంది. అంతే. ఎందుకు దేవాలయానికి వెళ్ళడం? స్వామి మించి వచ్చేటటువంటి గాలి మీ మీదకు వస్తే చాలు, మీరు ఆయన పతితపావనుడు, మీకున్నటువంటి దోషాలు పోతాయి. అందుకని దేవాలయంలోకి వెళ్ళి నిలబడతాం. ఇది దర్శనం చేసిన వారు ఎవరో తెలుసా అండి? మహానుభావుడు విశ్వనాథ సత్యనారాయణ గారు దర్శనం చేశారు రామాయణ కల్పవృక్షంలో. ప్రభుమేనిపై గాలిపై వచ్చినంతనే పాషాణమొకటికి స్పర్శ కలిగే, ప్రభుమేని నెత్తావి పరిమళించినతో నయశ్వంభుగ్రాణేంద్రియంబునొందే, ప్రభువు కాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్కదానికి చెవులు కలిగే, ప్రభునీలి రత్న మంగళాంగంబు కనవచ్చి రాతికి కనులు కలిగి, ఆ ప్రభుండు వచ్చి ఆతిథ్యమును స్వీకరించినంత నుపల హృదయ వీధి ఉపనిషద్ వితానములికి శ్రీరామ భద్రాభిరామమూర్తి ఎగుచుతోచే. వేరొక్కసారి ఎప్పుడైనా నీ నోటితో అహల్య వ్యభిచరించిందంటావేమో అనడానికి నీకు హక్కు లేదు. ఎందుకని? పతితపావనుడనైనటువంటి నా అనుగ్రహాన్ని కొన్ని వేల సంవత్సరముల తపస్సు చేసి 33 కోట్ల మంది దేవతలు ఋషులు వచ్చినా సరే చూడడానికి వీలు లేనటువంటి కాంతి స్వరూపంతో విరాజిల్లుతోంది ఆ తల్లి ఇప్పుడు. అందుచేత ఆ దేవత, ఆ తల్లి యందు ఇప్పుడు పాపము లేదు. అందుకని అటువంటి తల్లి కనుక నా చేత నమస్కరింపబడదగినదై నేను కూడా ముందు నమస్కరిస్తున్నాను. రామచంద్రమూర్తి చేత నమస్కరింపబడిన మహాతల్లి అహల్య. అహల్య గురించి వేరొక మాట అనడానికి నీకు నా అధికారం ఏమిటి? అనకెప్పుడు అహల్య అన్న మాట వినబడితే 2 చేతులతో నమస్కారం చేయి. ఇది అహల్య యొక్క గొప్పతనం అని చెప్పడానికి రాముడంతటి వాడు ముందు నమస్కారం చేశాడు. తన భార్య తప్పు చేస్తే ఆ భార్య చేత తపస్సు చేయించి ఎందువల్ల ఆ భార్య ఆ దోషం చేసిందో గమనించి ఆ దోషాన్ని నివృత్తి చేసి రాముడొస్తే ఎలా పతితపావనుడో చూపించారు విశ్వనాథ సత్యనారాయణ గారు. పడక కుర్చీలో పడుకుంటే అందుకుని ఋషి సదృశుడయ్యాడు మహానుభావుడు. ప్రభుమేని పైగాలి పైవచ్చినంతనే పాషాణమొకటికి స్పర్శ కలిగి,
అప్పటి వరకు బాహ్య స్పర్శ లేకుండా పడిపోయినటువంటి అహల్యకి రామచంద్రమూర్తి మించి గాలి వచ్చి తగిలింది తంతే స్పర్శ కలిగింది. ఇప్పటి వరకు ఆవిడికి స్పర్శ లేదు. ప్రభుమేని నెత్తావి పరిమళించినతోన యశ్మంబు ఘ్రాణేంద్రియంబునుంది. ఇప్పటి వరకు అసలు ముక్కుకి వాసన తెలియకుండా పడిపోయినటువంటి అమ్మకి రామచంద్రమూర్తి మించి వచ్చినటువంటి పరిమళమైన వాయువు తగలగానే ముక్కుకి సువాసన తెలియడం ప్రారంభమైందిట. ప్రభుమేని నెత్తావి పరిమళించినతోన ఆ రాయి స్పర్శేంద్రియంబు పొందే. ఆయన మించి గాలి వచ్చి తగలగానే మళ్ళీ స్పర్శేంద్రియం పనిచేయడం ప్రారంభించిందిట. ప్రభు నీలరత్న మంగళంగంబు కనవచ్చి రాతికి కనులు కలిగే. ఆ నీలమేఘ సంకాశమైనటువంటి రామచంద్రమూర్తి యొక్క సౌందర్య ఆవిర్భూతమైనటువంటి ఆ స్వరూపాన్ని చూడగానే ఆవిడ కనులు పనిచేయడం మొదలుపెట్టాయిటంటే మళ్ళీ ఆవిడలోంచి శబ్ద స్పర్శ రూప గంధములనేటటువంటి 4 తన్మాత్రలు ప్రారంభమయ్యాయి. మరి రసేంద్రియం నాలుకెప్పుడు పనిచేస్తుంది అంటే ఇప్పుడు ఇన్నాళ్ళు తపస్సు చేసింది కాబట్టి లేచి తిన్నప్పుడు కాదుట. ఆ రాముడికి పళ్ళు ఫలాలు పాలు అన్నీ ఇచ్చినప్పుట ఆయన తింటే ఈవిడ రసేంద్రియం పనిచేయడం మొదలెట్టిందిట. ఇప్పుడు ఏమైంది? ఆహార దోషం శరీర దోషం అన్నీ నివృత్తి అయిపోయి శ్రీరామ ఆ మంగళాంగంబు కనవచ్చి రాతికి కనులు కలిగే ఆ హృదయ వీధి ఉపనిషత్ విధానములికి శ్రీరామ భద్రాభిరామమూర్తి యగుచుతోచే. ఇప్పటి వరకు రాముడు రాముడే, శ్రీరాముడు కాడు, సీతతో కలిసిన రాముడు కాడు. ఎందుచేత? నాయన సీతమ్మ అక్కడున్నట్టు నువ్వు ఇక్కడున్నట్టు కనపడుతున్నారు, కానీ ఆవిడ నిత్యానపాయని నీ నుంచి విడబడదు. లక్ష్మి సీతమ్మగా అక్కడ మిథిలా నగరంలో ఉంది. మీ ఇద్దరు తొందరలో కలియబోతున్నారు, సీతారాములుగా మాకు దర్శనం ఇవ్వబోతున్నారు అని దర్శనం చేసినటువంటి గొప్ప చారిత్రము కలిగి తన పాపమునంతటిని ప్రక్షాళనము చేసుకున్నటువంటి మహాపతివ్రత అహల్య. అటువంటి అహల్య కాళ్ళ మీద రాముడు పడ్డాడు. వెంటనే గౌతమ మహర్షి వచ్చారు. అహల్య రా అని చెయ్యి పట్టుకుని మళ్ళీ తన ఆశ్రమ ప్రాంతానికి తీసుకెళ్ళిపోయారు. రామ, భార్య తప్పు చేస్తే ఉద్ధరించుకున్నవాడు భర్త, అంతేకాని పాణిగ్రహణం చేసి అస్తమానం చిన్నదానికి చిటకదానికి కూరలో ఉప్పు దిగ్గిన దగ్గర నుంచి ప్రతిదానికి భార్యని పట్టుకుని నిందించినవాడు భర్త కాడు. వాడేం భర్త? భార్య తప్పు చేస్తే దిద్దుకున్నవాడు భర్త. చూసావా రామ అహల్య కథ? ఇది అహల్య కథ అంటే. ఏమవుతోంది రాముడికి ఇప్పుడు? బాహ్యమునందు పతితపావనుడయ్యాడు, నరుడిగా గురుడి చేత సంస్కరింపబడుతున్నాడు. పెళ్లి చేసుకోవడం అంటే ఏమిటో, పాణిగ్రహణం చెయ్యడం అంటే ఏమిటో, భార్యని ఎంత అపురూప వస్తువుగా చూసుకోవాలో, భార్య తప్పు చేసినప్పుడు భర్తృత్వం బయటికి వస్తుంది. తప్పు చేయడం అంటే నా ఉద్దేశం ఇంకొకటని కాదు. భార్య ఏదైనా పొరపాటు చేసినప్పుడు నువ్వు చెలరేగిపోయే అవకాశం వచ్చిందని కాదు నువ్వు సంతోషించవలసింది. ఆవిడ వల్ల పొరపాటు జరిగితే పిలిచి చాలా ప్రశాంత చిత్తంతో, ఉసే నీకు చెప్పడానికి నేను తప్పెవరున్నారు? నీ కష్టమైనా నా కష్టం, నీ సుఖమైనా నా సుఖం. నేను తప్ప నీకెవరు చెప్తారు? నువ్వు బాధపడకూడదని నీకు ఒక మంచి మాట చెప్పాలని చెప్తున్నాను. నాకు వీరు తప్ప ఎవరు చెప్తారు? నా కష్టం వారి కష్టంగా భావించడానికి నాకు జీవితంలో వీరు తప్ప ఇంకెవరున్నారు ఆయన కన్నా గొప్ప అన్న పరమ పవిత్ర భావనతో నువ్వు ఈ మాట విను. ఈ మాట దిద్దుకో, ఇంకెప్పుడు ఇలా చెయ్యకు, అది నీకు యోగ్యం కాదు అని భర్త భార్యకి ఏకాంతమునందు కూర్చోపెట్టి చెప్పి భార్యని దిద్ది తనతో పాటు నడిపించగలిగినటువంటి వాడై ఉండాలి. అందుకే భార్యని ఆర్ష సాంప్రదాయంలో ధర్మపత్ని అన్నారు. ఎంత అందంగానో రామ, భార్య అంటే ఇలా చూసుకోవాలని చెప్పలేదు విశ్వామిత్రుడు. ఇది అహల్య కథ రామ అన్నారు. నువ్వు పతితపావనుడవు అన్నారు. ఈ కథ కదండి రాముడి జీవితాన్ని చివరి వరకు శాసించింది. తన తండ్రి దశరథ మహారాజు గారు దక్షిణ నాయకుడు, ఎందరో భార్యలున్నారు, రాముడికొక్కతే పత్ని. మనస వాచ కర్మణ ఇహ ఆ భార్యని దాటలా. కారణమేమిటి? ఎటువంటి గురువుల చేత సంస్కరింపబడ్డాడు. ఇప్పుడు చెప్పండి, రామాయణం బాలకాండ రిటైర్ అయిపోయిన వాళ్ళు వినడం మంచిది. రామాయణం బాలకాండ వినవలసిన వాళ్ళు యుక్త వయస్సులో ఉన్నవాళ్ళు వినాలా? పెళ్ళయి ఇప్పుడు మంచి ఉత్సాహంతో జీవితాన్ని చక్కదిద్దుకుంటున్న వాళ్ళు వినాలా? లేకపోతే రామాయణం రిటైర్ అయిపోయి ఎందుకు పనికి మాలినటువంటి వాళ్ళు మాత్రమే వినాలి? మీకెందుకని రామాయణానికి వెళ్ళేవాడిని చొక్కా పట్టుకు ఆప్ చెయ్యాలా? రామాయణం పట్ల గురి కోల్పోతే పాడయ్యేవి మన బ్రతుకులు.
మహర్షి ఔదార్యంతో వీటిని మనకు అందించారు. ఇన్ని రహస్యాల్ని లోపల పెట్టి అహల్యా వృత్తాంతాన్ని మనకు అందించారు. అందుకే అహల్య పొరపాటు తొలగొట్టుకున్న కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి మహాపతివ్రత. అహల్య జ్ఞాపకానికి రాగానే ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. రాముడంతటి వాడు నమస్కరించిన అమ్మ అహల్య అనేటప్పటికి ఇలా నమస్కారం చేసేయాలి. అపార సౌందర్యము ఎంత జాగ్రత్తగా ఉండాలో కూడా మనకి నేర్పుతుంది. అందుచేత ఇన్ని రకాలుగా అహల్యా వృత్తాంతాన్ని బాలకాండలో మనకి వివరణ చేసి మహర్షి అది దాటి మిథిలా నగరానికి వెడతారు. వెళ్ళిన తరువాత అక్కడ ఎక్కడ చూసినా వాహనాలు ఇరుకిరుకుగా వచ్చినటువంటి ఎందరో మహర్షులతోటి మునులతోటి అక్కడ జరుగుతున్నటువంటి యాగ సంరంభంతో మహోజ్వలంగా ఉంది. రాముడు అన్నాడు, మహానుభావ, ఎందుకు మనకి ఈ అల్లర్లో కాస్త దూరంగా ఎక్కడైనా నిర్జనంగా ఉన్న చోట, జలములు సమృద్ధిగా దొరికే చోట మనం విడిది చేద్దామన్నారు. ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, మహాపురుషుడైన వాడు, మహానుభావుడైనటువంటి వాడు ముందు డాంబికాన్ని కోరుకోడు. రే నేను వచ్చానని వాళ్ళకి తెలుసో తెలీదో, వాళ్ళు ఎదురొస్తారో రారో అని అల్లరి పడిపోకూడదు. నువ్వు నీ మానాన్న ప్రశాంతంగా ఉండాలి. నువ్వు మహాత్ముడవైతే నువ్వు ప్రకటించుకోకూడదు. పూర్వం జవహర్లాల్ నెహ్రూ గారు డిస్కవరీ ఆఫ్ ఇండియా రాస్తూ ఓ మాట చెప్పారు. పూర్వం ఒకడు గట్టిగా రాగి ప్లేటు పెట్టి కట్టేసుకునేవట కడుపుని. ఎందుకురా అలా బిగించి కట్టుకుంటావా రాగి ప్లేటు నువ్వంటే, అమ్మో నేను మహాజ్ఞానిని, కడుపు నిండా జ్ఞానమే, జ్ఞానం చేత కడుపు పగిలిపోతుందేమో అని కట్టుకున్నాననేవట్టే. ఇదే కావలసింది, ఈడాంబికం కాదు కావలసింది. నువ్వు నిశ్శబ్దంగా ఉండు, నువ్వు వెళ్ళి నిర్జనమైన ప్రదేశంలో కూర్చో. నువ్వు మహాత్ముడవని గుర్తేమిటో తెలుసా? లోకం నీ చుట్టూ తిరుగుతుంది. నువ్వు లోకం చుట్టూ తిరిగి రా 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 అని ఎన్నాళ్ళు పిలుస్తావు? నువ్వు ఈశ్వరుడి పాదాలు పట్టుకో. నీ ఇంట్లో కరెంటు పోతే మెయిన్ ఫీజ్ వేసుకో, గోళ్ళన్నీ దవ్వేకు, వైర్లు పీకేకు. నువ్వు ఈశ్వరుడి పాదాలు పట్టుకో. నువ్వు లోకాన్ని ఉద్ధరించగలిగిన శక్తి ఈశ్వరుడు నీకిస్తాడు. నీ దగ్గర పొందవలసిన వాళ్ళు నీ దగ్గరికి వస్తారు. అందుకే విశ్వామిత్రుడు నిర్జనమైన ప్రదేశమై జల సమృద్ధమున్న చోట ఉన్నాడు. ఎందుకు జలాలు? నీళ్లున్న చోట ఉండడం ఎందుకు అంటే, ఫలాలున్న చోట ఉంటాడు విశ్వామిత్రుడు, నీళ్లున్న చోట ఉంటాడు. నీళ్ళెందుకు? ప్రతి క్షణం పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఇంత బ్రహ్మజ్ఞానైనా సంధ్యావందనం చేసుకుంటాడు. సంధ్యావందనం చేయాలంటే ఓం కేశవాయ స్వాహ అనాలంటే నీళ్లు కావాలి. అందుకని నీళ్లు బాగా దొరికే చోటు ఎక్కడుంటుందో అక్కడ మహాత్ములు కూర్చున్నారు. చూడండి, వెతుక్కోవడం కూడా ఈశ్వరారాధనకి సరిపోయే ప్రదేశం. ఆయన ఇల్లు ఎక్కడ కూర్చుంటే ఈ వార్త ఎవరికి తెలిసిందిట? జనక మహారాజు గారికి తెలిసింది. తెలిసి ఆయన ఏం చేశాడు? పరుగు పరుగున పురోహితుడు శతానందుణ్ణి పట్టుకుని పరిగెత్తుకుంటూ విశ్వామిత్రుడు ఉన్న చోటుకి వచ్చేట. వచ్చి ఆయన అన్నాడు, ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి. ఆద్యయజ్ఞ సమృద్ధిర్దే సఫలా దైవతై కృత ఆద్యయజ్ఞ ఫలం ప్రాప్తం భగవద్ దర్శనాన్మయ. స్వామి, నేను చేస్తున్నటువంటి యజ్ఞం సఫలమైపోయింది అనుకుంటున్నాను. ఎందుకో తెలుసా? మీరు రావడమే ఫలం. విశ్వామిత్రుడివి, మహానుభావుడివి, బ్రహ్మర్షివి, నువ్వు వచ్చావు, ఇంకేం కావాలి? చాలా సంతోషమయ్యా మహానుభావ అని చెప్పి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు, పూజించాడు. ఎక్కడ కూర్చుంటే ఏమిటి? పూజ చేశాడు. పూజ చేసి విశ్వామిత్రుడితో ఒక మాట అడిగాడు. ఆ విశ్వామిత్రుడితో మాట్లాడడంలో ఇలా చూసేటప్పటికీ పక్కన రామలక్ష్మణులు కనబడ్డారు. ఆయన అన్నాడు, ఇమౌ కుమారౌ భద్రంతే దేవతుల్య పరాక్రమౌ గజసింహగతి వీరౌ శార్దూల వృషభోపమౌ పద్మపత్ర విశాలాక్షౌ ఖడ్గతూణీధనోద్ధరౌ అశ్వినావివరూపేణ సముపస్థిత యవ్వనౌ యదృచ్ఛయైవ గాం ప్రాప్త దేవలోకాదివామరౌ కథం పద్మ్యామిహ ప్రాప్త కిమర్థం కన్యవామునే వరాయుధరౌ వీరౌ కశ్యపుత్రౌ మహామునే భూషయంతామిమం దేశం చంద్రసూర్య వివాంబరం అని. చూశావా, వీళ్ళేమో ఖడ్గాలు పట్టుకున్నారు, కోదండాలు పట్టుకున్నారు, బాణతూణీరాలు కట్టుకున్నారు, సూర్యచంద్రుల్లా ఉన్నారు, ఇద్దరు ఒక్క పోలికతో ఉన్నారు. ఏనుగు పెద్ద పులి నడుస్తుంటే ఎలా ఉంటుందో అలా నడుస్తున్నారు, అపారమైనటువంటి తేజస్సుతో ఉన్నారు. ఈ పిల్లలిద్దరినీ చూస్తే మహాశ్చర్యకరంగా ఉంది. ఈ పిల్లలిద్దరూ ఎవరయ్యా మహానుభావ విశ్వామిత్ర? నీ పక్కన ఎందుకున్నారు వీళ్ళు అని అడిగారు. పొంగిపోయాడు. తన శిష్యుణ్ణి చూసుకుని గురువు పొంగిపోవాలి, అంతేకాని వాళ్ళు రాగానే వీళ్ళే ముందెళ్ళిపోయి సార్ ఐఎమ్ రామ సన్ ఆఫ్ దశరథ గ్లాడ్ టు మీట్ యూ అని వీళ్ళేం చెప్పరు. గురువుగారి వెనకాతలు ఇలా నించుంటారు. నించుంటే గురువుగారిని చూసిన తర్వాత శిష్యుల వంక చూసి, ఏమి పరాక్రమం, ఏమి అద్భుతం, ఏమి స్వరూపం, సూర్యచంద్రుడు ఆకాశంలో ఉన్నట్టున్నారయ్యా,
ఎవరయ్యా వీళ్ళు అని అడిగారు. అడిగితే గురువు వాళ్ళిద్దరా, బాబాయ్ చాలా గొప్పవాళ్ళండి, దశరథుడి కొడుకులు 60,000 సంవత్సరాల తర్వాత పుత్రకామేష్టి చేస్తే పుట్టారు, ఏమనుకుంటున్నారో ఇలా పిచ్చ పిచ్చ పొగడ్తలు గురువులు పొగడరు. గురువులు పొగిడితే శిష్యుడు పాడైపోతాడు. నేను గురువు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడతారు. గురువు అన్నారు, విశ్వామిత్రుడు వాళ్ళ దశరథ మహారాజు గారి కుమారుడు రామలక్ష్మణుడు, సిద్ధాశ్రమంలో నేను యాగం చేశాను, దాన్ని రక్షించడం కోసమని రామలక్ష్మణుల్ని తీసుకొచ్చాను, వాళ్ళ రక్షణలో నా యాగం పూర్తయింది, దశరథ కుమారులు వారు నాతో వచ్చారు అన్నారు. అన్న తర్వాత శతానందుడు పరిగెత్తుకొచ్చాడు. ఎవరు? గౌతమ మహర్షి కుమారుడు. పరిగెత్తుకొచ్చి, ఆహా మీరు ఇలా వస్తున్నప్పుడు మా అమ్మ కనపడిందా, ఆశ్రమంలోకి వెళ్ళారా అన్నాడు. అంటే రాముడు వచ్చాడయ్యా, పతితపావనుడు కదా, మీ అమ్మ శాప విమోచనమైంది, సంతోషంగా గౌతమ మహర్షితో కలిసి వెళ్ళిపోయింది అన్నాడు. అనగానే ఇప్పుడు శతానందుడికి సంతోషం ఎవరి వైపుకి ఎడుతుంది? రాముడి వైపుకి తిరిగాడు. రామా, మా అదృష్టమయ్యా నీ దర్శనం, మా అమ్మ ఎంత కష్టపడిందో నీకు తెలుసా రామా, జీవితంలో ఒక్కసారి కామమునకు వశురాలయ్యింది, అయినందుకు ఎన్ని వేల సంవత్సరములు తపస్సు చేసిందో తెలుసా, అమ్మ గురించి కొడుకు మాట్లాడినా, భార్య గురించి భర్త మాట్లాడినా మన సమాజం ఎలా మాట్లాడేదో చూడండి. ఇంత పొరపాటు కనపడితే చెట్టీలు పట్టుకుని, చొక్కాలు పట్టుకుని, కొట్టుకుని, వాడి మొహం నేను చూడనని, నా మొహం వాడు చూడనని విడిపోయేటటువంటి దౌర్భాగ్య స్థితికి ఇవాళ సమాజం జారిపోయింది. కానీ అంతంత పొరపాట్లు కూడా సరిదిద్దుకున్నటువంటి కుటుంబాధిపతులు ఉండేవారు, ప్రేమించగలిగినటువంటి కుటుంబ సభ్యులు ఉండేవారు. అంత తపస్సు చేసిందయ్యా మా అమ్మ, మా అమ్మ నీకు ఆరాధన చేసిందా, నువ్వు మా అమ్మ దగ్గర అర్ఘ్యపాద్యాదులు పుచ్చుకున్నావా, మా అమ్మ ఇచ్చినటువంటి విందు స్వీకరించావా నాయన, ఆ భక్ష్యాల్ని భోజ్యాల్ని స్వీకరించావా, మా అమ్మ సంతోషంగా ఉందా అని అడిగాడు. అడిగితే, మహానుభావ మీ అమ్మగారు పరమ సంతోషంగా ఉన్నారు, దీదీప్యమానంగా ఉందా తల్లి, మాతృస్వరూప అయిన అహల్యకి నమస్కరించాను, ఆవిడ మీ తండ్రి అయిన గౌతమ మహర్షితో కలిసి తపస్సు చేసుకోవడానికి బయలుదేరిపోయిందయా అని చెప్పారు. చెప్తే ఎవరి గురించి మాట్లాడాడో తెలుసా అండి శతానందుడు? ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆయన అన్నాడు, రామా నువ్వు ధన్యుడవు. ఎందుకు ధన్యుడవో తెలుసా? నాస్తి ధన్యతరో రామ తత్తోన్యో భువి కశ్చన గోప్తా కుశికపుత్రస్తే ఏన తప్తం మహాత్తప. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి ఎంత తపస్సు చేశాడో తెలుసా రామ? తపస్సు అంటే ఇలా కూర్చుని బ్రహ్మర్షి అయిపోయాడు అనుకుంటున్నావేమో. బ్రహ్మర్షి అవ్వడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని ప్రతిబంధకాల్ని అధిగమించాడో, ఎటువంటి స్థితిని పొందాడో, ఇటువంటి బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుడి చేత రక్షింపబడడం అందే అది నీకు ధన్యత రామా, అందుచేత నువ్వు గొప్పవాడివయ్యా అన్నాడు. అంతేకాని గురువుగారు అక్కడ ఉండగా శిష్యుణ్ణి పట్టుకుని, మీ వల్ల మా అమ్మగారు పాపం ఇదేంటి తప్యంతి భస్మసాయిని బూదిలో ఉన్నటువంటిది మా అమ్మ మళ్ళీ మా స్వరూపాన్ని పొందింది, అందుకని మా ఇంటికి రండి మనం మాట్లాడుకుందాం, విశ్వామిత్రుడు జనక మహారాజు గారి ఇంటికి వెళ్తారులేండి అనకూడదు. మాట్లాడడం అంటే ఎలా ఉంటుందో చూపించారు. అడిగాడు, విశ్వామిత్ర మహానుభావ చెప్పావా మా అమ్మ కథంతా అని అడిగారు. చెప్పానయ్యా మీ అమ్మ కథంతా చెప్పానన్నారు. పొంగిపోయాడు శతానందుడు. పొంగిపోయి, ఇప్పుడు నేను ప్రత్యుపకారం ఏం చెయ్యగలను, ఈ విశ్వామిత్రుడు కదా నిన్ను తీసుకెళ్ళాడు ఆశ్రమంలోకి, మా అమ్మ కథంతా చెప్పాడు కదా, ఎంత జాగ్రత్తగా చెప్పకపోతే మా అమ్మ పట్ల నీకు ఔదార్యం ఏర్పడింది, లేకపోతే చెయ్యి నేను రానా ఆశ్రమంలోకి అని నువ్వు అనొచ్చు కదా. ఆవిడ ఎంత గొప్పదో, ఎంత చిన్న పొరపాటు వల్ల అలా జరిగిందో, ఎంత తపస్సు చేస్తోందో విశ్వామిత్రుడు చెప్పుంటాడు. కానీ తనకి తానుగా విశ్వామిత్రుడు తన గొప్ప చెప్పుకోడు. తను ఎంత కష్టపడితే బ్రహ్మర్షి అయ్యాడో చెప్పడు. ఇది నా అదృష్టం రామ, నేను చెప్తాను నీ గురువు యొక్క వైభవం ఏమిటో, విశ్వామిత్రుడి కథ ఏమిటో చెప్తాను విందువుగాని అన్నారు. మహానుభావుడైనటువంటి విశ్వామిత్రుడి జీవితం వినడం కోటి గంగా స్నానాలు చేయడంతో సమానం. రామచంద్రమూర్తి పరవశించిపోతారు, ఎందుకంటే తన గురువు విశ్వామిత్రుడు కనుక. రేపటి రోజున అందున విశేషించి మంగళవారం గనక రామాయణంలో హనుమకి ప్రీతిపాత్రమైన రోజు కనుక అసుర సంధ్య వేళలో అందున రేపు పౌర్ణమి ఉంటుంది. పౌర్ణమి చంద్రుడు రామచంద్రమూర్తి, అమ్మ 16 కళలతో ఉంటుంది. పరమపావనమైన రోజు కనుక రేపు సాయంకాలం విశ్వామిత్ర కథ చెప్పుకుందాం. వీలైతే రాముడు ధనుర్భంగం చేయడం వరకు వెడదాం. ఎల్లుండి పరమోత్సాహంగా సీతారామ కళ్యాణం చెప్పుకుందాం. అందుకని ఇవాళ రోజున ఇక్కడతో పూర్తి చేసి విశ్వామిత్రుడిని స్తోత్రం చేసిన ఘట్టాన్ని పూర్తి చేస్తూ మనం
రోజు రామనామం చెప్పుకోకపోతే రాముడు ఆ రామనామమే కదా ఉద్ధరించింది. అందుకని మీ అందరికీ చెప్పక్కర్లేదనుకోండి, నాకే ఇదో జాడ్యం అలా అంటుంటాను. శ్రీరామ నీనా చూసారా, నేనే తప్పు చెప్పేస్తున్నాను. మీ అందరూ అనవలసింది శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము. నేనేదో అంటాను. అలా ఒక 11 మాటలు మనందరం అనేసి చక్కగా రామచంద్రమూర్తి పొంగిపోయి సీతమ్మ, రాముడు, లక్ష్మణుడు, హనుమ కలిసి, చూసావా ఈ పిల్లలు ఇవాళ ఆటోలు ఉంటాయో ఉండవో అందరూ భయపడుతున్నా, పాపం వీళ్ళందరూ మాత్రం మన కథ కోసమని ఎలా కూర్చుని విన్నారో. నిజంగా సీత, ఈ పిల్లలకి మనం ఎంత జాగ్రత్తగా చూడాలో చూడు అంటే, ఎంత జాగ్రత్తగా చూడడం ఏంటండి, వాళ్ళని కాదు వాళ్ళ తరాలు తరాలు తరాల వరకు మనం చూడవలసిందే అని వాళ్ళ రాత్రంతా వాళ్ళు మన గురించే చెప్పుకుంటారు. అందుకని చెప్పండి, చక్కగా మనం రామనామం చెప్పుకొని బయలుదేరదాం. రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది రామనామము. ఆత్మ సంయమ యోగ సిద్ధికి ఆయుధము శ్రీరామనామము. కోటి జన్మల పాపమెల్లను రూపుమాపును శ్రీరామనామము. సత్వరజస్తమో గుణములకతీతమైనది శ్రీరామనామము. ఆగామి సంచిత ప్రారబ్ధములను హరించునది శ్రీరామనామము. కామక్రోధలోభమోహములను కాల్చునది శ్రీరామనామము. ఆశ విడచిన తృప్తులకు ఆనందమొసగును రామనామము. ప్రణవమను ఓంకారనాద బ్రహ్మమే శ్రీరామనామము. మనసు స్థిరముగా నిలుపగలిగెడి మంత్రరాజము శ్రీరామనామము. పసితనంబున అభ్యసించిన పట్టుబడు శ్రీరామనామము. శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.